ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. అంటే ఎపిసోడ్లో మనకి ఎక్కడి వరకు చూపించారో అక్కడి నుంచి కంటిన్యూషన్ లైవ్లో వాళ్ళు పడుకునే వరకు మిడ్ నైట్ టాక్స్, లైవ్ టాక్స్ అన్నీ ఉంటాయి. అసలు వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ కన్నింగ్ గాను, సేఫ్ గాను, జింగ్ అమేజింగ్ గాను మామూలుగా లేదు. గ్రూప్ గేమ్స్, అందరితో ఆడతానే గ్రూప్గా ఆడటం, అసలు కొన్ని పాయింట్స్లో వాళ్ళని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకోవటం. మన ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ మొన్న వాళ్ళ సంజనా గారి కోసం ఆడానని చెప్తాం, మీకు ఉపయోగపడిద్దని అనుకోవటం, ఇక్కడ దాన్ని కాంట్రాక్ట్ చేయటం మామూలుగా లేవు. పాయింట్స్ అయితే మాత్రం పాయింట్స్ అన్నీ చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పండి. మంచి పాయింట్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. చాలా లాజికల్ అనాలిసిస్, డీకోడింగ్ ఎన్ని అవసరం. ఇంకా లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. మీరు ఏ పనులు చేసుకున్నా సరే ముందు వీడియో లైక్ చేసేసాక మీ పనులు కంటిన్యూ చేసుకోండి, లేదంటే పనులు స్టార్ట్ చేయండి. మర్చిపోతారు మళ్ళీ మీరు తర్వాత. ఇంతకుముందు ఒక్కొక్క ఏమంటారు మిడ్ నైట్ టాస్క్ 5,000 లైక్లు వచ్చేవి. నేనప్పుడు అంత గట్టిగా అడిగేవాడిని. తర్వాత సర్లే మనకు అలవాటు అయింది కదా, మీరు చేస్తారేమో అనుకుంటా కానీ చేయట్లా, మీరు మర్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ లైక్ చేయండి అని చెప్తాను. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా చూస్తున్నారో పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా కాదు, ఒక 900 కొడితే మనం 75K రీచ్ అయిపోతాం ఆడతా పాడతా. సో అసలు యాక్చువల్లీ ఒక్క వీడితో కూడా అయిపోవచ్చు తెలుసా. మీరు అందరూ తలుచుకుంటే ఈ వీడియో గట్టిగా వెళ్తుంది, నాకు నమ్మకం ఉంది. మీరు లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేస్తే వెళ్తుంది. ఈ వీడియో వెళ్ళాలి, చాలా విషయాలు ఉన్నాయి, వీళ్ళ ప్లాన్స్ వీళ్ళవన్నీ తెలియాలి అందరి ఆడియన్స్కి. సో దట్ ఎపిసోడ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే చాలా కట్స్ వస్తాయి ఎపిసోడ్లో, అర్థం కావు ఎపిసోడ్ ఇది కనుక అర్థం కాకపోతే. సరే, సో టాస్క్ అయిపోయింది. ఏ టాస్క్ అయిపోయింది? ఒక నిమిషం ఉండండి. బర్నీ అన్నది డెమోన్ది ఏదైతే టాస్క్ అయిపోయిందో మనకు చూపించారో, అయిపోయిన తర్వాత నుంచి డిస్కషన్స్, కొన్ని 1-2 డిస్కషన్లు మనకి ఎపిసోడ్లో చూపించారు. దాని తర్వాత ఇమాన్యుయల్, తనుజ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం జరిగిద్ది, ఎలా అని చెప్పి ఇమాన్యుయల్ అందరు పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటూ ఉంటాడు. ఇమాన్యుయల్ తెలివైనడు. ఎక్కువ బాక్సెసా లేక 1 బాక్సా, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఏంటి అంటే, నేను అదే ఆలోచిస్తున్నాను, గెలిస్తే ఏం చేయాలి ఏంటి అని చెప్పి రీతు, కళ్యాణ్, సుమను, బర్నీ ఆయన సెంటర్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు. తనుజ ఎక్కువ టార్గెట్ మీరే, అంటే నువ్వు, సుమన్ అన్న, బర్నీ అన్న, ఎవరికైతే ఎక్కువ బాక్సులు ఉన్నాయో మీరు అవుతారు. కళ్యాణ్కి ఇంకా రీతికి అప్పుడు ఒక బాక్సే ఉంటుంది. సో వాళ్ళని చేయరు అని చెప్పి ఇక్కడ ఎవరిని చేసినా సరే మొత్తం అన్ని బాక్సులు చివరికి అందరూ ఆడాల్సిందే. ఇక్కడ అంటే లాస్ట్కి వచ్చేపాటికి మిగిలిన వాళ్ళకి అడ్వాంటేజ్. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా మనుషులే, బాక్స్ లెక్క కాదు, మనుషులు లెక్కే. ఎవరితో ఆడాలి, మనం ఎవరితో ఆడకూడదని. బాక్సులు ఎక్కువ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏం లేదు. ఎక్కువ టార్గెట్ మీరు అవుతారని ఆవిడ అనుకుంటున్నారు. సో బర్నీ అన్న వచ్చినప్పుడు బర్నీ అన్న కూడా ఇదే చెప్తారు, మీరే టార్గెట్ అవుతారేమో, మీ దగ్గర 3 బాక్సులు ఉన్నాయి అది అని చెప్పి. నేను ఎమ్మెల్యేలు రీతు వెళ్తాం కదా, సో ఇందాక రీతు ఆగిపోయింది కాబట్టి అని చెప్పి ఆయన చెప్తాడు. సో మా ముగ్గురు వెళ్తాం, మేము ఆడతాం కదా అని చెప్పి. ఇమాన్యుయల్ ఎందుకు వస్తాడన్నా, ఇమాన్యుయల్ రాడన్నా. సరే, రీతు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్ళి ఒకరిని ఛాలెంజ్ చేస్తారు చూడు, అక్కడ ఓడిపోతారు చూడు, అక్కడ బాధ వేస్తుంది, అబ్బా అనిపిస్తుంది. తనుజాది అంతే, వీడిది ఇంతే. అంటే ఫస్ట్ ఒకటి గెలుస్తారు, తర్వాత రెండో ఛాలెంజ్ చేసినప్పుడు ఓడిపోతారు కదా, అక్కడ బాధ వేస్తుంది అని చెప్తే డెమోను తనుజ అట్లీస్ట్ 2 versus 1 నెగ్గింది అంటాడు. నాకు ఇది అర్థం కదా, అట్లీస్ట్ 2 versus 1 నెగ్గింది అంటే తిను ప్లస్ బర్నీ అన్న వాళ్ళిద్దరి మీద నెగ్గిందనా? మరి అలాంటప్పుడు నువ్వు కూడా 2 versus 1 కదా, సుమన్ అన్న నెక్స్ట్ కళ్యాణ్ అంటే సుమన్ లెక్కేసుకోలేదు. నాకు అర్థం కాదు స్టేట్మెంట్ ఏం చెప్పాడు ఏంటి, లైన్ స్టేట్మెంట్ పెద్ద బాధ ఎందుకని లైన్ ఇది. ఆ గేమ్ అట్లా ఉంది కాబట్టి అట్లా అయిందంటే, అంటే అట్లీస్ట్ నాకు ఉంటుంది కదా అని అంటున్నాడు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ మీద నగ్గలేదనా ఏంటన్నది ఆ బాధ నాకు అర్థం కాల. ఇది అంతే, 3 ఆడిన దానిలో సో నాకు అలా వచ్చింది గేమ్. సో ముగ్గురు ఆడిన దాంట్లో మరి నాకు కూడా వచ్చింది కదా గేమ్, మ్యాథ్స్ గేమ్ వచ్చింది కదా, నాకేం పెద్ద గేమ్ రాలేదు కదా అన్నట్టు. నేను ఎవరిని అనుకున్నా ఈరోజు నిన్న ఎవరైనా అనుకున్నారా, ఈరోజు అనుకున్నారా అంటే నేను సోనాన్ని గెలుస్తాడు అనుకున్నారు, ఈరోజు బర్నీ గెలుస్తారు అనుకున్నారు, మీ ఇద్దరు గెలుస్తారు అనుకున్నా, అయిందా ఏంటి అవ్వలేదు, ఇంక వదిలేసి అన్నట్టు మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత సంజనా గారు ఇమాన్యుయల్ని వదిలేస్తే బర్నీతో మాట్లాడుతుంటారు. ఇమాన్యుయల్ని తీసేస్తే 6 ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గరైనా సరే ఓడిపోయిన రోజుల్లో ఇంతే గట్టిగా ఓడిపోయాను, అంటే బాగా ఆడి ఓడిపోయాను, ఎప్పుడు గివ్ అప్ అయ్యలేదు. సంచాలక్ గేమ్ ఆపారు, ఫినిష్ అవ్వలేదు, గేమ్ ఓవర్ అవ్వలేదు, అది నాకు బాధ ఉండిపోయింది. సో గేమ్ మొత్తం ఫినిష్ అయిపోయి నేను ఓడిపోయి ఉంటే బాధ ఉండేది కాదు. సో మధ్యలో ఆపేశారు కదా ఫౌల్ అని చెప్పి, దానివల్ల అని చెప్పి. వీకెండ్ ఆ వీడియో ప్లే అవుతుంది, అది మామూలుగా ఉండదు. అంటే అక్కడ అంటే మనం అనుకునేటట్టు, మనం డీకోడ్ చేసుకున్నట్టు చేతిలో తాడు ఉండాలి, బాడీ మీద కాదు చేతిలో తాడు ఉండాలి అన్న పాయింట్ నాగార్జున పట్టుకుని దానికి లాజికల్గా మనం చెప్పినట్టు చేతిలో ఎందుకు తాడు ఉండాలంటే అన్ని 2 చేతులతో బాల్స్ పిక్ చేసుకోకుండా ఉండటానికి, అది ఇసిరేటప్పుడు బ్యాలెన్సింగ్గా కరెక్ట్గా 2 చేతులతో ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు కాబట్టి ఒక చేతితో తాడు పట్టుకుంటే అంత ఈజీగా త్రో చేయలేం కాబట్టి అలాంటి లాజికల్ పాయింట్స్ చెప్పి కనుక చేస్తే ఇమాన్యుయల్ అప్పుడు టీటీఎఫ్ గెలిచినా కూడా ఒకవేళ ముందుకెళ్ళి చాలా పెద్ద ఇష్యూ ఇది. మన వీకెండ్ ఏది లేదనుకుంటే కానీ చాలా మంచి మ్యాటర్స్ ఉన్నాయి, చాలా మ్యాటర్స్ ఉన్నాయి. సో వీకెండ్ ఒకవేళ టీటీఎఫ్ గెలిస్తే ఇమాన్యుయల్కి అసలు గందరగోళంగా ఉంటుంది ఇమాన్యుయల్ పరిస్థితి. చూద్దాం, రేపు ఎల్లుండి మాట్లాడదాం దీనికోసం స్పెషల్గా.
సో ఐ విల్ కమ్అట్ ఇంకొక 2-3 days బయటకు వచ్చేస్తాను, ఆల్రెడీ హీలింగ్ స్టార్ట్ అయిపోయింది అంటారు. అండ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇక్కడ ఇమాన్యుయల్ కోసం చెప్తారు. నాకు ఇదే బాధ అనిపించింది. నేను అందుకనే రీల్ చేస్తే చాలామంది తిట్టారు, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన దానికి ఇమాన్యుయల్ మీద పడేడుతున్నావు అది అని చెప్పి. ఏం చెప్తాం, ఒకప్పుడు నన్ను ఇమాన్యుయల్ పిఆర్ అన్నారు, మరి ఏం చెప్తావు, ఈరోజు ఇమాన్యుయల్ ఎక్స్పోజ్డ్ అని పెట్టా. ఇది గేమ్ అంతే, అలా బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగాలేనప్పుడు బాగాలేదు, ఇలా చేయకుండా ఉండాల్సిందే మనకు అనిపించింది చెప్తాం కదా. ఇట్స్ ఓకే, కొంతమంది, అందరు కాదులేండి, మన గురించి చాలామంది మంచిగానే చెప్పుకుంటున్నారు. సో ఏమంటారంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత. తన హ్యాండ్ ఆ స్లాబ్ ఏదైతే ఉందో అది వేస్తే నేను కళ్ళు మూసుకొని హాయిగా కాన్ఫిడెంట్గా ఉన్నా, నా వైపేడు నన్ను తీసుకురాడు, ఎంతేనా నా కడుక అని అనుకొని ఉంటారు మనసులో. తీయనుకున్నా, నేను నవ్వుకొని ఉన్నాను. సో నేను చెప్పాను, అటు బర్నీ గారు ఉన్నారు, ఇటు రీతు తనుజ ఉంది, ఇటు సుమన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పి నేను నవ్వుతానే ఈ విషయాలని చెప్పా, నవ్వుతానే అంటే ఇటు ఈరా అని చెప్పి. అంటే అప్పుడు బర్నీ అన్న ఏమంటాడంటే, అంటే అవి టేస్ట్ కదా అని చెప్పి ఆయన తీసారు. బర్నీ అంటాడు, బట్ ఈ లిజన్స్ అండ్ ప్లేయింగ్ విత్ కళ్యాణ్, ఇది మెయిన్ పాయింట్. కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు, కళ్యాణ్తో ఆడుతున్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారని చెప్పి. సో ఎండ్ దాంట్లో వీళ్ళిద్దరూ ఉండాలని ప్లానింగ్ అంటాడు. అన్న బాగా కనిపెట్టాడు, బాగా అబ్జర్వ్ చేశాడు. ఆ కెప్టెన్సీ రూమ్లో ఇద్దరు కలిసి పడుకోవడానికి కూడా ఇదే రీజన్. రాజా మైకిల్ తీసేసి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ నడుస్తుంది. ఇద్దరం చివరి దాకా ఉండాలి, కళ్యాణ్ చివరిలో ఓడిపోవాలి. ఎందుకంటే కళ్యాణ్ అట్లాగే వెళ్ళిపోతాడు. ఇమాన్యుయల్కి భయం, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా ఇది ట్రూత్. నేను ఇమాన్యుయల్ బాగా చేయలేదు, బాగా ఆడలేదు సీజన్ మొత్తం, ఈజ్ నాట్ డిజర్వింగ్, ఏం చెప్పట్లా, ఈజ్ డిజర్వింగ్. అసలు ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ 9 కూడా లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏది లేదు. నేను చెప్తాను పాయింట్స్ అని ఆల్రెడీ చెప్పినవే. కానీ ప్లానింగ్ అనేది జరుగుతున్నప్పుడు దాన్ని కూడా హైలైట్ చేస్తాం కదా. మంచిని హైలైట్ చేసినప్పుడు ఇది కూడా నెగిటివ్ ఉన్నది కూడా హైలైట్ చేస్తాం. సో అక్కడ ఏదో ప్లానింగ్ జరుగుతుంది, వాళ్ళు వేసుకుంటున్నారు ప్లాన్స్, సరేనా. ఇది తప్ప రైట్ అనేది మీరు డిసైడ్ చేయండి. కరెక్టా రాంగా అంటే కరెక్టే, నేను రాంగ్ అని కూడా అన్నాను, బట్ అది మొహం మీద ఉండాలి, అఫ్రెంట్ ఉండాలని చెప్తున్నాను. వేరే ఒకటి చెప్పి ఒకటి చేయటం కాదని చెప్తున్నాను నేను. సో ఇందాక కళ్యాణ్ గేమ్ ఇందాక కళ్యాణ్ గేమ్ నచ్చలేదు నాకు. హీ కెన్ ఫైట్ కదా, హీ డిడెంట్ ఫైట్, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుండొచ్చు అనిపించింది. నాకు కూడా నచ్చలా. కావాలని ఓడిపోయాడు అంటే కావాలని ఓడిపోయాడు, కావాలని వీళ్ళు టాస్క్లు ఓడిపోతున్నారు, కానీ తెలియకుండా ఉండడానికి కవర్ చేస్తున్నారు. రీతు కూడా కావాలని ఓడిపోతుంది. ఎందుకంటే రీతు కింద స్టేట్మెంట్ గుర్తుందా, ఇది గెలిచిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తాను, సో అక్కడ ఓడిపోతా బాధని. సో అలాంటి పరిస్థితి వస్తుందేమో, మనం గేమ్లో చోటు అయిపోతామేమో అని చెప్పి టాస్క్ ఆడాలి, కానీ గెలవకూడదు. ఎట్ట కనిపెట్టావు మా అంటే నెక్స్ట్ జరిగిన టాస్క్లో కావాలని ఓడిపోయింది అమ్మాయి, ప్లాన్ చేసుకుని ఓడిపోయారు. మీకు అర్థమైంది నేను చెప్తాను అండి. నెక్స్ట్ ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టచ్చు అనిపించింది అని చెప్పి నాకు అనిపించింది, హౌస్ ఓనర్ కనిపించింది, తనుజ కనిపించింది, బర్నీ గారు కనిపించింది. కళ్యాణ్ ఎల్లు అన్న వెళ్ళకుండా, ఎఫర్ట్స్ పెట్టకుండా, బాక్స్లో పెట్టకుండా కావాలనే. సో ఇప్పుడు డెమాన్ గెలిచింది గట్టి ఓడిపోయాడు, తనుజ గెలిచింది గట్టి ఓడిపోయింది. ఒక్క ఇమాన్యుయల్కే సాధ్యమైంది, అది సంజనా గారి మీద గట్టి సాధ్యమైపోయింది. సంజనా గారు తక్కువ చేస్తున్నాను కాదు, తనకి ఈజీ కాబట్టి. సంజనా అంటే మొన్న నేను కన్విన్స్ చేశాను, అంటే కళ్యాణ్ని. నేనైతే మాత్రం డ్యాగర్ అవ్వను అంటే, తను బాగా భయపడ్డాడు, ఏంటంటే డెమోన్తో ఆడలేనని చెప్పి భయపడ్డాడు. కానీ నేను కన్విన్స్ చేశాను, డ్యాగర్ అవ్వను, నువ్వు కనుక రీతిని దిగిపోతాయని చెప్పి. అప్పుడు బాగా మోటివేషన్ కూడా చేశాను, మెంటల్లీ చాలా ప్రిపేర్ చేశాను, ఫిక్స్ చేశాను, ప్రిపేర్డ్ గేమ్ అని చెప్పి ఆ రోడ్ టాస్క్లో. అందుకని కళ్యాణ్ సపోర్ట్ చేశాను. దో నాకు డెమోన్ క్లోజ్ అయినా కూడా నేను ఆయన ప్రిపేర్ చేశాను, ఆయన ఎంకరేజ్ చేశాను కాబట్టి, ఆయన మోటివేట్ చేశాను కాబట్టి ఆయనకే సపోర్ట్ చేశాను, కళ్యాణ్కే సపోర్ట్ చేశాను. అయినా కూడా అన్నట్టు చెప్తారన్నమాట. అంటే భయపడుతున్నాడు డెమోన్ కంటే, భయపడటం లేదు, ఆల్రెడీ మోటివేట్ చేశానని చెప్తారు. సో ఇదే డిస్కషన్. దీని తర్వాత డెమోన్ సుమన్ మాట్లాడుతున్న సుమన్, నీ డౌట్ అయితే క్లియర్ అయింది. ఆ బ్రిడ్జ్ ఆ ప్లాంక్స్ సరిగ్గా లేవు, కార్పెంటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, కొన్ని డౌట్లు ఉన్నాయి, అదే తీరిపోయింది కదంటే. నేను అసలు పట్టమనట్లేదు అనలేదన్నా, పడుతున్నాయి, షేప్ని బట్టి పెట్టేవి కాదు కదా. సో అంత ఈజీ కాదు, అది షేప్ని బట్టి పెట్టేవి కాదు. సో బ్రిడ్జ్ అంటే 1 after 1 వేయాలి కదా. సో ఇక్కడ వేయాలి వేసుకుంటే వెళ్తే ఇబ్బంది కదా. సో అప్పుడు టైం పెట్టిద్ది కదా అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. తనుజ అంటే కళ్యాణ్ వీని ఎవరు అంటే తనుజ అంటది, కానీ నువ్వు బాగా ఆడి కళ్యాణ్ అంటది. సో తనకు కూడా అనిపించింది బాగా ఆడలేదని చెప్పి. కళ్యాణ్ నేను బాగా ఆడే కదమ్మా అంటాడు. లేదంటది అనమాట తనుజ. అది ఎందుకు అలాగా అంటే, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, దగ్గర ఉన్నాయి, నువ్వు చేత్తో పట్టుకున్నావు, కింద పెట్టుకోలేదు, అటాక్ వెళ్ళాల్సిన చోట అటాక్ వెళ్ళలేదు అని. కళ్యాణ్ ఫస్ట్ సుమనన్న ఇటు వస్తాడేమో అని చేశాను కదా, ఇద్దరు చేశాను కదా అంటే, కాదు బజర్ ఎందుకు నిన్ను అడిగిరాదు కదా, బజర్ పెట్టుకొని ఉండాలి కదా, సర్కిల్లో పెట్టుకొని ఎందుకు లేవు, ఆయన పెట్టుకొని తిరుగుతున్నాడు, నువ్వు పెట్టుకొని అక్కడ నువ్వు నుంచోవచ్చు కదా ఎదురుగా అంటారు. లేదు నేను సుమనన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే వాడు నా దగ్గర తీసేసుకుంటాడు అంటే, కింద కూర్చునిపోయి అప్పటికి పెట్టుకున్నాను కదా బ్లాక్స్ నేను. సో పవన్ వచ్చినప్పుడు ఏంటంటే సుమనన్న కూడా వచ్చేసాడు, ఇద్దరు ఒకేసారి వచ్చారు, అందుకోసం చెప్పి చేతితో తీసుకున్నాను ఎన్ని చెప్తాడు. కానీ నువ్వు అది వచ్చినప్పుడు నువ్వు ఫైట్ ఇచ్చావు, వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని ఫైట్లు జరిగినాయి, తన దగ్గరికి వెళ్ళాడు ఎన్ని చేసావు. బట్ వాడు బాక్స్లో పెట్టుకొని వచ్చాడు, ఎవరు డెమాన్, నేను అనట్లా వాడని చెప్పి వాళ్ళు అంటున్నారు. బాక్స్లో పెట్టుకొని వచ్చాడు, వచ్చినప్పుడు నువ్వు చేతిలో పట్టుకొని కూర్చున్నావు. ఎందుకు, నువ్వు కూడా బాక్స్లో పెట్టుకొని నుంచోవచ్చు కదా ఎదురుగా, వెనక పెట్టేసి నువ్వు ముందు నుంచి డిఫెండ్ చేసుకో. నీకు అర్థం కావట్లేదు అనేస్తారు, నీకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాయి, ఆయనకి అన్నీ అర్థమవుతున్నాయి. కావాలనే చేశారు, కావాలని ఓడిపోయారు, గెలాలని లేదు.
చివరి వరకు ఉంటేనే ఇక్కడ నీట్గా ఉండొచ్చు. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఎలాగో తప్పదు, ఛాలెంజ్ ఆడాలి. అలా మనమంతా మనం వెళ్ళి కిలుక్కొని ఇచ్చేసుకోవాలి. అందుకని కొంచెం స్లోగా ఆడుకుంటే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు డెమోన్కి ఇప్పుడు తను గెలిచాడు అనుకోండి, డెమోన్కి అయిపోతే పరుగు తక్కువ, బర్నియానికి అయిపోతే పరుగు తక్కువ, వీళ్ళు సుమన్ కన్నా గెలిచాడు అనుకోండి పరుగు పోతుంది. ఎందుకు డెమోన్ని విన్ చేయిద్దాం. ఆయన మనసులో ప్లానింగ్ ఇది, ఎవ్వరు బయటికి చెప్పరు. మనసులో ప్లాన్ వేసుకున్నాడు, తప్పు కాదు, ప్లాన్లు చెప్తున్నా. తప్పు కాదా అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు. సో ఎట్లాగైనా టీటీఎఫ్ గెలాలి అని ప్లాన్ వేసుకున్నట్టు ఇవన్నీ. నెక్స్ట్ సర్లే సమ్ టైమ్స్ చూసి చెప్పే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయినో అనగానే కళ్యాణ్ లేదు సుమనన్న ఏం చేస్తాడో నేను చూస్తా ఉన్నాను. పవన్ అంట కళ్ళు తట్టట, డెమోన్ కళ్ళతో సైకిల్ చేస్తానంట, అటాక్ చేయి నువ్వు కూడా అటాక్ చేయి, నువ్వు కూడా అటాక్ చేయి అని చెప్పి. తనుజ్ అంటారా అందరికీ అదే అంటాడు, అదే చేస్తాడు, నిన్న కూడా అంతే, మాకు కూడా అట్లాగే చేశాడు, అంతకుముందు నిఖిల్ ఉన్నప్పుడు కూడా అట్లాగే చేశాడు అని చెప్తారు. నా ఫ్లవర్సే కనిపిస్తున్నాయా, నా ఫ్లవర్సే కనిపిస్తున్నాయి, ఏదో అన్నాడు చామంతి పూల బంతి పూల అని చెప్పి, బంతి పూలు కనిపించట్లేదా అని చెప్పి. ఈ వీడియో అనుకుంటే బంతి పూలు ఎల్లో కలర్ వీడియో అనుకుంటా కదా, సో కనిపించట్లేదా అంటున్నాడు. సో అదే బర్నియానికి అంటున్నాడు అని చెప్పి, ఇలా ఆగచ్చు కదా అని చెప్తున్నాడు. వాడు చేసేది అదే, ఎప్పుడు చేసేది అదే, గేముల్లో వాడు చేసేది అదే అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్, వాడి కళ్ళు మొత్తం నేను మూమెంటం చూస్తున్నాను. సో సుమనానికి చేస్తుంటే సుమనన్న ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాకు వచ్చేస్తాడా, మళ్ళీ మొదటికే మోసం వస్తుందా అని చెప్పి నేను పెట్టుకోకుండా పట్టుకున్నానని చెప్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అటాక్ జరుగుతుందో అప్పుడు పెట్టుకోవచ్చు, దాని మీద కూర్చోవచ్చు, డెమోన్ అట్లా కూర్చోవచ్చు, ముందు నుంచోవచ్చు. డెమోనే ఫ్రీగా తిరుగుతున్నా మనం తిరగలేమా, మనకేంది భయం. సరే అయిపోయింది. నెక్స్ట్ బర్నియా అండ్ కళ్యాణ్ అన్న. బర్నియానా మళ్ళీ చెప్తాను, నీకు ఎఫర్ట్స్ తెలుసు నాకు 100%. బర్నియానా దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు ఆ పాయింట్ మీద. టాస్క్ అంటే నువ్వు ఎలా పడతావు నాకు తెలుసు, 100% ఎఫర్ట్స్ అయితే మాత్రం కనపడలేదు. గేమ్ కదా వెళ్తే అటు ఇటు వెళ్తావు, డెమోన్తో ఆడలేదు నువ్వు, డెమోన్తో ఆడొచ్చు నువ్వు, అటు ఇటు వెళ్ళి అన్నీ చేయొచ్చు, నువ్వు చేయలేదు. సో నువ్వు అలా ఉండిపోయావు, అక్కడే ఉండిపోయావు, ఏమి చేయకుండా బాక్స్లో కూడా పెట్టకుండా అన్న విధంగా మాట్లాడతారు. నీ దగ్గర 9 ఉన్నప్పుడు వాడి దగ్గర 8 ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేయాలి కదా అని. తను ఏం చేస్తాడు, తిని దగ్గర తన దగ్గర 8 ఉన్నప్పుడు సుమన్ దగ్గర తీసుకుంటాడు. అప్పుడు నువ్వే అటాక్ చేయాలి కదా అంటారు. ఈయన అట్లీస్ట్ బాక్స్లో పెట్టుకుని కూర్చోవాలి కదా అంటారు. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టలేదు. ఫ్యాన్స్ కూడా విషయం తెలుసు, కానీ స్ట్రాటజీ అనుకుంటే స్ట్రాటజీ. నెక్స్ట్ బిగ్ బాస్ది ఇక్కడ ఫన్నీ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. వీళ్ళు సీక్ కబాబ్లు ఏవో చేసుకుంటూ ఉంటారు. పవన్ మీరు చేస్తున్న వంట చూడటానికి చాలా బాగుంది, నాకు పంపించండి అని చెప్పి డెమోన్తో సరదాలు ఆడతాడు బిగ్ బాస్. సో దాని తర్వాత సంజన గారు చెప్తే సంజన అడిగింది మిమ్మల్ని కాదని చెప్పి ఆడికి సెటర్ వేస్తాడు. వీళ్ళు పంపిస్తారు, మరి ఒకటి తీసుకున్నప్పుడు ఒకటి ఇవ్వాలిగా. తర్వాత లాస్ట్లో వస్తాడులేండి, టీలు బండ్లు వేస్తాడు, అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ వీళ్ళందరూ బిగ్ బాస్కి పంపించారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ ఛాలెంజ్లో పాల్గొనడానికి 3 పోటీదారులు ఎవరో నేను అడిగినప్పుడు చెప్పండి, మీరు డిస్కస్ చేసుకోనంటే ఇమాన్యుల్ ఏమో సుమనన్న ఏంటి పరిస్థితి అంటాడు. అంటే ఇమాన్యుల్కి వెళ్ళాలనేది. ఇప్పుడు సుమనన్న వెళ్ళొచ్చాడు, ఇమాన్యుల్ వెళ్ళాలా, ఫస్ట్ రోజు వెళ్ళాడు, ఇప్పుడు వరకు వెళ్ళా, రెండోసారి వెళ్ళా. కళ్యాణ్ 2 సార్లు వెళ్ళొచ్చాడు, రీతు ఒకసారి వెళ్ళొచ్చింది, బర్నీ అన్న ఒకసారి వెళ్ళొచ్చాడు. సో బర్నీ అన్న ఒకసారి, ఇమాన్యుల్ ఒకసారి, రీతు ఒకసారి వెళ్ళొచ్చారు. కాబట్టి వీళ్ళు 3 వెళ్ళాలి, ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ 2 సార్లు వెళ్ళొచ్చాడు కాబట్టి. బర్నీ అంటాడు సుమనన్న రాడు, ఇందాకే కదా అనుకున్నాం, సో ఇందాక ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాడు కదా, రాడు. సో కాబట్టి నేను వస్తాను, మనమే ఆడదాం, లెట్స్ ప్లే, ఇమాన్యుల్ నేను రీతు మా ముగ్గురం కాబట్టి మా ముగ్గురం ఆడాలి అంటాడు అనమాట. వస్తున్నావు కదా అని అడుగుతాడు. ఇమాన్యుల్ ఆలోచనలో పడతాడు, ఎందుకు వస్తాడు, రాడు, తెలివైనోడు ఇమాన్యుల్, ఆలోచిస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడే ఇది ఎందుకు ఇదంతా అని చెప్పి ఏదైతే మెయిన్ గేమ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా అని ఆలోచిస్తున్నానని చెప్పి. అంటే ఇప్పుడు గెలిచేసి మళ్ళీ మెయిన్ గేమ్ సెలెక్ట్ చేసుకుని నాకు ఇబ్బంది అయిపోద్ది, చెయ్యేది బాగాలేదంటే కూడా చెప్తాను అనమాట. డెమోన్ ఏమంటాడంటే అందరితో అటాక్ అయినట్టు నువ్వు అందరికీ అటాక్లో ఉన్నావు, పొజిషన్లో ఉన్నావు నువ్వు. సో రెస్ట్ తీసుకుంటే బాగా చెప్తాడు, కరెక్ట్గా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ గేమ్లో ఆడటానికి ఉంటుంది. సో ఎక్కువ కనపడాలి అని చెప్పి ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తే కనుక గేమ్ బాగుంటుంది. టికెట్ నీకు రావాలి అంటే బయట ఎక్కువ కనిపించాలి అన్న దానికన్నా కూడా టికెట్ నీకు రావాలి అన్న దృష్టికోణంతో ఆడు, అన్న యాంగిల్లో ఆడు అన్న విధంగా చెప్పి వెళ్తాడు. సో ఇమాన్యుల్ ప్లాన్ కూడా అదే, చివరికి ఆడాలి, టికెట్ ఫినాలే కొట్టాలి. కప్పిస్తారా అంటే వద్దు, నాకు టికెట్ ఫినాలే కావాలని అంటాడు. ఇది చేయలేము. నాకు ఆలీది షో గుర్తు వస్తుంది. ఆలీది సినిమా ఉంటుంది కదా, లక్ష్మీదేవి మూట పడేస్తే ఎక్కడ ఎవరితో మూట పడేశారని చెప్పి పక్క తిరిగి వెళ్ళిపోతాడు, లక్ష్మీదేవి తలుపు కొడితే తీరు అట్లా ఉంటుంది. సర్లేండి, ఇట్స్ టూ లేట్ టు డిస్కస్ అబౌట్ దిస్. నెక్స్ట్ బర్నీ అన్న నేను గెలవటానికి ఆడతాను కదా అని చెప్పి సుమనానికి అదే చెప్తాడు. సుమనాన్ ఏమో డెమోన్ కళ్యాణ్ ఇమాన్యుల్కి అదే, డెమోన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి అదే చెప్తున్నాడు. ఏంటంటే టార్గెట్ సుమన్ అని చెప్పి నాకు వినపడుతుందని చెప్పి. వాళ్ళలో ఎవరు గెలిచినా కూడా సుమనానికి వేస్తారు ప్లాంక్. సో సుమనాన్ని లేపేస్తారు. సో టార్గెట్ అటైపు ఉంటుంది. వీళ్ళు ఇటు వేసుకోరు, వీళ్ళు చివరి దాకా హోల్డ్లో పెట్టుకుంటారు. బర్నీ అన్న నీకు ఒక విషయం తెలుసా, సో వాళ్ళు డెమోన్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సుమన్, సంజన గారు, బర్నీ గారు వీళ్ళకి రాకూడదు, రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళ 3లో ఎవరో ఒకరికి రావాలి అని మాట్లాడుకున్నారు అన్న విధంగా చెప్తారు. ఈయన చెప్తారు, మళ్ళీ ఈ విషయం మాట్లాడుకుంటారు తర్వాత. ఇప్పుడు మనకే రావాలి అని అంటే డెమోన్ చెప్తాడు.
సో డెమోన్ ఆ మాట అంటూ ఎక్కడ మన ఇంకో చోట కూడా అనుంటారు, అది బర్నీ అని వినేసి ఉంటారు. వీళ్ళు కూడా అదే అనుకున్నారు, తప్పలేదు. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, మనకి రావటం అంత ముఖ్యమో, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాకుండా ఉంటే అంతే ముఖ్యం. వీళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు సొంతపోసలు కదా, ఎవరు స్ట్రాటజీ సాల్వ్ అయ్యి, ఈ స్ట్రాటజీస్ అన్ని కరెక్టే. డైరెక్ట్ చెప్తాడు డెమోన్కి రీతికి రాకూడదు, తీసేద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళకున్నాయి, వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఓకే కదా, అంటే కళ్యాణ్ ఆడతాడు అని చెప్పి. సో కళ్యాణ్, రీతు, బర్నీ అన్న ఆడతారు అని చెప్పి ఓకే అంటే బర్నీ అన్న గెలిస్తే రీతు, కళ్యాణ్, నేను అంటే మనం ఉంటాం కదా. సో ఆప్షన్స్ వీళ్ళే. సో అందులో నుంచి కళ్యాణ్ అయితే తీసుకోడు. ఇమాన్యుయల్ ప్లాన్ అనమాట. ఇమాన్యుయల్ ఎక్కడి నుంచి ఇమాన్యుయల్ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఒకవేళ బర్నీ అని గెలిస్తే నన్ను కానీ రీతుని కానీ మాతోనే అటాక్ చేస్తాడు, మేజర్గా నన్నే అటాక్ చేస్తాడు అని చెప్పి ఆయనకుంది. ఎందుకంటే నామినేషన్ కూడా చేశాడు, ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్ని చూస్తుంటే సీక్వెన్స్ అన్ని చూస్తుంటే నన్నే అటాక్ చేస్తాడని చెప్పి. ఇమాన్యుయల్ నాతోనే ఆడతాడు, అయితే నాతో లేదా రీతుతో ఆడతాడు అంతే అండి. కానీ రీతు, కళ్యాణ్ గెలిస్తే ఇమాన్యుయల్, బర్నీ అండ్ సుమనన్న వీళ్ళ ఆప్షన్స్ ఉంటారు. సో అప్పుడు సుమనన్నకి వేసుకోవచ్చు. సో మనం సేఫ్లో ఉంటాం. అది తిని ఉండదు, రీతి ఎట్లాగా ఉండదు కాబట్టి ఉంటుంది. సో రీతి ఏమో నాకు నువ్వు, బర్నీ అన్న ఉన్నారు. సో రీతి ప్లాన్ కూడా ఆలోచించుకోండి. రీతి గెలిచింది అనుకోండి, గేమ్ ఆడాలి కానీ గెలవకూడదు. రీతి గెలిస్తే అయితే ఇమాన్యుయల్తో ఆడాలి లేదా బర్నీతో ఆడాలి. ఇద్దరితో ఆడినా కూడా తను ఓడిపోద్ది, ఎవరితో ఆడినా ఓడిపోద్ది. సో గేమ్లోంచి ఓడిపోద్ది. సో టాస్క్ ఆడాలి కానీ గెలవకూడదు. మొత్తం అంతా మైండ్లో ప్లానింగ్. సో అందరికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి, కళ్యాణ్ గెలాలి. కళ్యాణ్ గెలిస్తే బెస్ట్ ఆప్షన్ కళ్యాణ్కి ఏముంది, సుమనన్ ఉన్నాడు. సో ఏంటి మోహన్ ఎంత ఓపెన్గా చెప్పేస్తాను, వీళ్ళు ఓపెన్గా మాట్లాడేసుకున్నారు ఆల్మోస్ట్. మీకు వచ్చేస్తుంది ఆ పాయింట్. అక్కడ మీరు లైక్ వద్దన్న టక్కున కొడతారు. సో ఇలా ప్లాన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ సేమ్ అందరికీ ఈక్వల్గానే, ఎవరి పాసిబిలిటీస్ వాళ్ళకి అందరికీ ఈక్వల్గా ఉన్నాయి. అందరికీ ఈక్వల్ లేవు. మీకు ఒకరికి సుమనన్ ఉన్నాడు, ఇమాన్యుయల్ ఆడితే ఇమాన్యుల్కి సుమనన్ వస్తారు. కానీ ఇమాన్యుల్ ఆడాలనుకోవట్లా, ఎందుకు ఆడి ఛాలెంజ్ చేసి ఓడిపోవాలి, అంత దూరం వెళ్ళాలనుకోవట్లా. సరే ఏమంటారంటే పాజిబిలిటీ అని చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ ఏమంటే క్లియర్గా ఉండండి అంతే, మొత్తం క్లియర్గా ఉంది కదా, మీకు అర్థమవుతుంది కదా అన్నట్టు చెప్తాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీతితో కొంచెం పరాశకరం. మొన్న నువ్వు చెప్పింది బిగ్ బాస్ సీరియస్గా తీసుకుంటాడు, గట్టిగా ఫిజికల్ టాస్క్ పెడతాడు, ఎందుకంటే కళ్యాణ్ బ్లాక్ చేస్తున్నావు కదా, అలా ఏమైనా పెడతారని చెప్పి. కళ్యాణ్ ఎందుకు బ్లాక్ చేస్తారు, కళ్యాణ్ బ్లాక్ చేయరు ఇప్పుడు ఆవిడ, బర్నీ ఓడిపోవాలని చూస్తారు. నెక్స్ట్ తనుజ, రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుయల్ ఎక్కువ ప్లాన్స్ ఎవరిదైతే ఉంటాయో వాళ్ళతోనే ఆడతారు అంతే కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇమాన్యుయల్. అంటే అలా ప్లాన్ చేసుకుంటారా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఉరికినే అలా ఏం కాదు, దాంతో సంబంధం లేదు ప్లాన్స్తో. మనం చూడదాకా ఒక ప్లాన్తో ఉన్నా కూడా మనకి యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చిపోయింది పట్టుకోవడం లేదు, పెద్దలు చూసుకోవటం ఎందుకు ఏదో అంటాడబ్బా, అంటే గేమ్ ఊడిపోతే మాత్రం నేను ఫుల్గా ఫీల్ అయిపోతా. సో ఊరికి నేను ఆడి ఎందుకు ఇది అవటం అది అని చెప్పి చెప్తాడనమాట. రీతు ఒక్కటే ఆడి ఇది ఆడితే రెండు, అంటే ఎవరో రెండు ఆడారు లెక్కేసుకుంటూ ఉంటారు. సో రీతు నేను ఇప్పుడు ఒకటి ఆడాను, ఇది ఆడితే 2, బర్నీ రెండు ఆడాడు, ఇది ఆడితే 3, సో కళ్యాణ్ 2 ఆడాడు, ఇది ఆడితే 3 అని చెప్పుకుని ఉంటారు. సో ఊరికి నేను ఆడి మళ్ళీ ఓడిపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత ఆడి ఓడిపోతే నేను మళ్ళీ ఫీల్ అయిపోతా అని చెప్తూ ఉంటాడు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు అనమాట. సో చివరిదాకా ఉండాలనుకున్నాడు, లాస్ట్ ఫైట్ తను అవ్వాలనుకుంటున్నాడు. అది లాస్ట్ ఎవరైతే మిగులుతారో వాళ్ళతో ఫైట్ చేసి తేల్చుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ తనుజ రీతుని అడిగింది, రీతు నువ్వు గెలిస్తే ఎవరితో ఆడతావు అంటే, రీతు సుమనన్నతో అయినా సరే, సుమనన్న ఇమ్ము, బర్నీ అన్న ఇమ్ము అంటారు. రీతుకి సుమనన్నకి యాక్సెస్ ఉందా, లేదనుకుంటా కదా, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఇటు సుమనన్న ఇమ్ము, అటు బర్నీ అన్న. సుమనన్న లేదు, ఓన్లీ బర్నీ అన్న ఇమాన్యుయల్ ఉన్నట్టున్నారు రీతుకి. తనుజ కళ్యాణ్ గెలిస్తే ఇమ్ముకి వేయడు, ఐ డోంట్ థింక్ సో, ఇమ్ముతో ఆడతాడు నేను అనుకోవట్లేదు అనగానే, ఎందుకంటే ఇమాన్యుయల్ మాటే వింటాడు. సో ఒకవేళ కళ్యాణ్ గెలిచినా కూడా ఇమాన్యుయల్ ఏం చెప్తే అది వింటాడని. అయ్యో తల్లి, రీతు గెలిచినా కూడా అదే జరిగిద్ది. అసలు గెలవరు వాళ్ళు ఎవరో మీకు అర్థం కావట్లేదు. నాగార్జున ఎన్ని చెప్తారా, ఎక్స్పోజ్ చేస్తారా, చీరాని చూడాలి. ఇమాన్యుయల్ డిసైడ్ అయ్యి ఉన్నాడు, ఏం చెప్తారంటే ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇమాన్యుయల్ అయితే డిసైడ్ అయ్యి ఉన్నాడు, ఏది కాకుండా లాస్ట్లో ఆడాలనేసి. అంతా కాదు, లాస్ట్లో ఒకళ్ళు మిగిలితే వాళ్ళతో ఆడాలని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నాడు. అప్పటి వరకు మాత్రం ఆడాడు, బరిలోకి రాడు, ఆయన లాస్ట్లోనే ఆడతాడు అని చెప్పి ఇది బాగా అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ రీతు, అసలు ఇప్పుడు బర్నీ గారు రాకపోతే బాగుంటుంది, కానీ ఆయన ఆగట్లేదు, ఎందుకు ఆగట్లేదు నాకు తెలియటం లేదు, ఆయన స్ట్రాటజీ ఏముందో అని చెప్పి. బర్నీ గారి స్ట్రాటజీ ఏముంది, బర్నీ గారిది కూడా ఇక్కడ ఆయన స్ట్రాటజీ ఆయన స్వార్థానికి ఉంది. అదేంటి అంటే, ఆయన గెలిచాడు అనుకోండి, ఒకవేళ వీళ్ళతో ఎవరితో ఆడి వీళ్ళు ఓడిద్దాం అనుకుంటాడు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా గెలిస్తే, ఆయన బదులు కళ్యాణ్ గెలిస్తే ప్లాంక్ సుమనన్ వేపేస్తాడు. సో సుమనన్ గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు. బర్నీ సుమనన్ గేమ్ నుంచి అవుట్ అవ్వకూడదని కోరుకుంటున్నాడు. బర్నీ అర్థం కాని విషయం ఏంటంటే, స్వార్థంగా ఆలోచిస్తే సుమనన్ కూడా అవుట్ అవ్వాలి, ఆయనకి అర్థమే. సుమనన్న కానీ, రీతు కానీ, సంజన గారు కానీ ఓట్స్ వైజ్ లెక్కేసుకుంటే ఆయనకి అన్నీ అడ్డాలే. కానీ ఆయన ఏంటి, సుమనన్న సేవ్ చేద్దాం, సో నేను బరిలో దిగుతాను, నేను గెలుస్తాను, అప్పుడు ప్లాన్కి ఎవరికొకరికి వేసి, కళ్యాణ్కి ఎవరికొకరికి వేసి, సో వాళ్ళని ఓడిద్దాం, ఆ విధంగా సుమనన్న సేవ్ చేద్దాం. లేదు ఇంకోటి కూడా ఉంది, లాస్ట్కి సుమనన్న ఉంచుకుందాం, అలా కూడా అనుకోవచ్చు. లేదు ఇప్పుడు రీతుకి వేద్దాం, రీతుని తీసేద్దాం, ఆ విధంగా కూడా ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్
కళ్యాణ్ ఇమాన్యుల్ ప్లాన్ చేసుకుంటుంటారు అనమాట. ఆ టాస్క్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. టాస్క్ ఇంకా స్టార్ట్ అయిందో లేదు తెలియదు, కానీ కళ్యాణ్ ఇమాన్యుల్ ఏం ప్లాన్ చేసుకుంటారంటే చాలా స్లోగా మాట్లాడుకుంటారు, చాలాసేపు అర్థం కాదు. దాని తర్వాత ఏంటంటే బర్నీ అన్న కోసం అనుకుంటున్నారు. ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్, ఆప్షన్ ఏదో మనలో పెట్టుకోకుండా. అంటే ఇప్పుడు ఆయన కనుక గెలిచాడు అనుకో ఆయనకు వస్తుంది ఆప్షన్. అప్పుడు ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు, అలా ఎందుకు చేయాలి అని చెప్పి ఇమాన్యుల్ అమ్మ చెప్తాడు. ఎందుకంటే ఇమాన్యుల్ని తీసేస్తాడని చెప్పి ఆయనకు తెలుసు, నాతోనే ఆడతాడని తెలుసు. ఇప్పుడు ఆయన ఉన్న కాన్ఫిడెన్స్కి ఇప్పుడు డెమోని తీస్తాడంటే ఆయనకి ఇంకా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి భయం పట్టుకుంది. సో తీసేస్తాడని తెలుసు కాబట్టి అసలు ఎందుకు వాళ్ళ ఆప్షన్, ఆయన గెలిచేదాకా ఎందుకు ఇవ్వాలి మనం. సో బర్నీ అన్న ఏమంటాడంటే, బర్నీ అన్న నన్ను కానీ సుమన్ అన్న కానీ, బర్నీ అన్నకు కానీ నాకు కానీ సుమన్ అన్నకు కానీ నువ్వు వెయ్యి, అంటే నువ్వు ఒకవేళ గెలిస్తే మాత్రం ఇటు చెయ్యి అన్నది చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తాడు కళ్యాణ్, ఎక్కడ సెల్ఫ్ తప్పిపోతుందని ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఓట్స్ అర్థంగా కొద్దిగా నెమ్మది మాట్లాడతాడు. సెల్ఫిష్నెస్ అయిపోద్దని ఆలోచిస్తున్నాను అంటే సుమన్ అన్న వేపేస్తే సెల్ఫిష్ అయిపోద్దేమో, మళ్ళీ సెల్ఫ్లెస్నెస్ అయిపోద్దేమో ఏంటో అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. దానికి ఇమ్ము ఏమంటాడంటే, దానికి కూడా ఛాలెంజ్కి వెళ్తే ఎక్కడ ఆడితే అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతుంది అని చెప్పి నిన్ను గెలిపించడానికి చూస్తుంది. ఇక్కడ ఎవరి కోసం చెప్తాడంటే రీతు కోసం. ఏం చెప్తున్నాడు, సో ఛాలెంజ్కి వెళ్ళాలని ఉంది కానీ ఎక్కడ ఆడితే గెలిస్తే అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయిద్దో అని చెప్పి నిన్ను గెలిపించడానికి చూస్తుంది అంటారు. మరి మాట్లాడుకున్నారా, సైకిల్ ఎక్కువ చేసుకుంటున్నారు, చాలా సైకిల్ చేసుకుంటున్నారు కనిపించినట్టు. సో రీతు ప్లాన్ అనమాట ఇది బయట పెట్టేశాడు. ఒకవేళ గెలిచిందనుకోండి ఇంకో ఛాలెంజ్ ఆడాలి, ఆడితే ఓడిపోయే అవకాశం ఉంటుంది. దాని బదులు ఇక్కడే ఓడిపోతే ఇంకో ఛాలెంజ్ ఆడాల్సిన నెసిటీ లేదు. ఆడాము అని అనిపించుకుంటాం, మళ్ళీ ఆడపోతే అందరూ భయపడ్డారు అంటారు. సో ఆడాము అనిపించుకున్నాం, ఓడిపోయాం, సో మనం గేమ్లో ఉన్నాం. అందుకోసం అని చెప్పి తను ఓడిపోయి నిన్ను గెలిపించడానికి చూసిద్ది. సో అంటే కళ్యాణ్ అయితే దాంతో ఒకసారి నేను మాట్లాడతాను అంటాడు రీతుతో. మాట్లాడితే ఇమాన్యుల్ సరే ఒకసారి చూడు, సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి గేమ్ను మార్చు, ఏదర్ నువ్వేనా గెలు లేదంటే రీతినైనా గెలిపించు అన్నట్టు గేమ్ను మార్చుకో. ఏదైనా సరే అయితే ఓడిపో, లేదంటే గెలిపించు, లేదంటే నువ్వు గెలువు. బర్నీ అన్నకు మాత్రం ఇవ్వకూడదు. ఆయనకు ఆప్షన్ ఇస్తే మనం ఎవరో ఒకరు మనం లాక్ చేస్తాడు, ఆయన లాక్ చేస్తాడు, ఆయన ఇంటర్నల్ ఫీలింగ్. నెక్స్ట్ కళ్యాణ్ సేమ్ స్ట్రాటజీనే కదా అని అడుగు అని చెప్పి. నాకు అర్థం కాదు, సేమ్ స్ట్రాటజీనే కదా అడుగు అంటే ఏదో స్ట్రాటజీలు వేసుకుంటున్నారు, అవి మనకు తెలియట్లేదు ఏంటన్నది. ఎవరితో ఆడదామని కూడా అడుగు. సో అంటే ఒకవేళ అయిపోతే తర్వాత ఎవరితో ఆడదాం, ఒకవేళ నువ్వు గెలిస్తే ఎవరితో ఆడతావు, నేను గెలిస్తే ఎవరితో ఆడతా, ఇవన్నీ రీతుతోనే మరి వాళ్ళలో. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతు డిస్కషన్. ఇది ఏనండి క్లియర్గా. ఇమాన్యుల్ సుమన్ అన్న బర్నీ అన్న వీళ్ళు ఉన్నారు. బర్నీ అన్న కూడా బర్నీ అన్న గెలిస్తే నీతోనూ నాతో ఆడతాడు, కళ్యాణ్తో మాత్రం ఆడడు. అంటే నాకు తెలిసే విషయం. యాక్చువల్గా రీతుతో కూడా ఆడే అవకాశం ఉందండి, కళ్యాణ్తో కూడా ఆడడు. అందుకే బర్నీ అన్నకి ఇవ్వకుండా ఆప్షను మన చేతిలో పెట్టుకుంటే బెస్ట్, ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదో నువ్వు గెలాలి, లేదా కళ్యాణ్ గెలాలి, లేదంటే నువ్వు కళ్యాణ్ గెలిపించాలి ఇండైరెక్ట్గా. సో ఆప్షన్ మాత్రం మన చేతిలో ఉండాలి, ఆయన మాత్రం గెలకూడదు. అందుకే రీతి ఏమంటుందంటే, అందుకనే ఐ ఆస్క్ యూ టు కమ్, నేను రమ్మంది అందుకనే. సో ఆప్షన్ మన చేతిలో ఉంటుందని, అంటే నువ్వు నేను కళ్యాణ్ ఆడదాం అన్నట్టు అనమాట. అప్పుడైనా మీరు ఇద్దరు కలిసి ఇమాన్యుల్ గెలిపితే ఇమాన్యుల్కి ఆప్షన్ మన చేతిలో ఉండటమే కాదు, తను ఆడకుండా గేమ్లో ఉండటం కావాలి. మీకు అర్థం కావట్లేదు. సో మీరు ఎవరైనా గెలిచి మీరు వెళ్ళిపోవాలి ఇంటికి అంతే చెప్తే ఆయన ఉంటాడు. ఆయనకి రిస్క్ తీసుకోవాలని లేదు ఇమాన్యుల్. బట్ ఆయన తగ్గనంటున్నాడు కదా, అందుకని కళ్యాణ్ని పంపిస్తున్నా నేను అని చెప్పి. సో వర్ణ్యాన్ని తగ్గనంటున్నాడు కాబట్టి నేను కళ్యాణ్ని పంపిస్తాను అంటాడు. మన ఇద్దరిని లాక్ చేస్తే రీతు మన ఇద్దరిని లాక్ చేసి చెప్పలేం. సో ఏమంటుందంటే చేయబాలేదు, అసలుకే చేయబాలేదు. సో ఆడలేక కాదు, మళ్ళీ ఇక్కడ కవర్ చేస్తాడు, ఆడలేక కాదు కానీ ఇద్దరం రిస్క్ అయిపోతాం. సో క్లారిటీగా ఉండండి గేమ్లో. నేను ఆడలేక కాదు, మళ్ళీ చెయ్యేదని అయితే రిస్క్ అయిపోతుంది, మళ్ళీ ఫైనల్ గేమ్ రిస్క్ అయిపోద్ది అన్నట్టు. సో ఆడలేక కాదు కానీ క్లారిటీగా ఉండండి గేమ్లో అని చెప్పి ఇంకోసారి చెప్తాడు. రీతు నో ఫ్రీ గో అంటది. అంటే ఏంటి, ఫ్రీగా వదిలేస్తాను అని నాకు అర్థమైంది. నో ఫ్రీ గో అన్నట్టు ఏదో అంటది. వీళ్ళ డీకోడింగ్ లాంగ్వేజ్లు, వీళ్ళ సైగలు, ఎంతమంది లైవ్ చూస్తే అబ్జర్వ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. లైవ్ చూస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. చాలా అంటే మనం చాలాసార్లు అవుట్ ఫోకస్లో ఉంటాం కానీ ఫోకస్డ్గా చూస్తుంటే లైవ్ చాలా విషయాలు అర్థమవుతున్నాయి. సో నో ఫ్రీ గో అంటే వదిలేస్తాను నేను ఎట్లాగైనా సరే అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ అన్న గెలిస్తే నేను సేఫ్ అంటాడు. అంటే ఏంటి, బర్నీ అని గెలిస్తే కనుక ఆయన సైడ్ ప్లాంక్ వేయడానికి లేదు, బర్నీ అని ఇటు ఉన్నాడు కదా, సో నేను సేఫ్. అదే కళ్యాణ్ గిల్లి ఎవరికి గెలిస్తే ప్లాంక్ వేస్తారు, ఆయనతో నెక్స్ట్ గేమ్ ఆడతాడు. సో ఆయన బాధ అయింది. సో ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. నెక్స్ట్ సంజన గారు నన్ను సంచాలక చేయండి అని ఏం చెప్తారనమాట. బర్నీ అన్నేమో బిగ్ బాస్ అందరితో ఆయన ఫీల్ అవుతున్నాడు, బిగ్ బాస్ అందరితో పని చేస్తారు, నన్ను మాత్రం ఇప్పుడు పిల్లరు బర్నీ అని చెప్పి అంటే ఎంత డెమో అని అందరిని పిలిచారు కదా. సో దానికోసం నెక్స్ట్ బర్నీ అన్న
సో అందరూ తనుజాని ఎంకరేజ్ చేస్తున్నారు, తనుజాకి సజెషన్ ఇస్తున్నారు. నేను ఒక్కనే సుమన్తో ఫోకస్ అన్నానని చెప్పి ఇంక బర్నియాన్ కోసం తెలిసిందేగా. మరి మామ ఆ రోజుల్లో మరి అలా ఒకటి తిరిగితే దాన్ని 4-5 సార్లు చెప్పుకుంటారు పాత రోజుల్లో. ఆ పాత రోజులు మళ్ళీ వచ్చేసినాయి అట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన గొప్పలు ఆయన కొంచెం చెప్పుకుంటూ ఉంటారు. కొంచెం పర్లేదులేండి అప్పుడప్పుడు. ఏంది 5 అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ సంజన, అవును ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్, బట్ అందుకనే సంచాలక్గా నేను గేమ్ని బ్యాలెన్స్ చేశాను, జెన్యూన్గా పిలిచాను, 2 సైడ్లు నేను లెక్కేసుకుంటాను కౌంట్ అది అని చెప్తారు. ఓకే, ఇక్కడ క్లారిటీ ఇస్తా. చాలామంది కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎక్కడ ఆవిడ జెన్యూన్గా చేశారు, అందరిని ఈక్వల్గా పిలవలేదు కదా అని చెప్పి. మీరు అక్కడ లెక్కేసుకుంటున్నారు. నేను అనేది జెన్యూన్గా ఇక్కడ లెక్కేసుకోమంటున్నా. ఎక్కడ సుమనన్న దగ్గర, తనుజ దగ్గర ఇక్కడ లెక్కేసుకోండి. సుమనానికి ఎన్నిసార్లు నీళ్ళు పడ్డాయి, తనుజకి ఎన్నిసార్లు నీళ్ళు పడ్డాయి అని చెప్పి. సో ఇక్కడ ఈక్వాలిటీ వచ్చేలా చేశారు. ఇది కదా మెయిన్. అక్కడ ఇమానుయల్ 10 సార్లు పిలిస్తే ఏంటి, బర్నియాన్ని 10 సార్లు పిలిస్తే ఏంటి. ఇక్కడ సుమనానికి ఒక 6 చెంబులు నీళ్ళు పడితే తనుజ కూడా ఒక 6 చెంబులు నీళ్ళు పడాలి. బాగుంది, చెంబులు 6 చెంబులు నీళ్ళు పడాలి అంతే. చెప్తే వాళ్ళని పిలిచాం వీళ్ళని పిలిచాం అది లెక్క కాదు. నెక్స్ట్ తను క్వశ్చన్ చేసింది గేమ్ మధ్యలో ఏంటి అంటే, 2 సార్లు పిలిచావంటే నేను కళ్యాణ్ 2 సార్లు పిలిస్తే బర్రెని కూడా 2 సార్లు పిలిచానని చెప్పాను. నాకు చాలా క్లారిటీ ఉంది, మళ్ళీ నామినేషన్లు ఇయే పాయింట్స్ వస్తే అందుకని అక్కడ క్లియర్ చేస్తానని చెప్తారు. నెక్స్ట్ బల్బ్ రౌండ్లో కూడా అంతే, నేను చాలా జెన్యూన్గా చేశాను, నేను ఇమాన్యుయల్ గేమ్లో ఉన్నా కూడా జెన్యూన్గా చేశాను అని చెప్పుకుంటారు. అవన్నీ ఓకే, అవును. నెక్స్ట్ బర్నీ ఏమో అన్న దివ్య బాగా కనెక్ట్, ఇమాన్యుయల్ అన్నాడంట దివ్య బాగా కనెక్ట్ అయిందన్న నాకు సూపర్. అసలు నేను టాస్క్ ముందు ఏం మాట్లాడకపోయినా జస్ట్ కన్ను సైకిల్తో ఇంకా ఇయే కనెక్ట్ అయ్యే పాయింట్లకు కళ్ళు సైకిల్తో మాట్లాడుకుని స్ట్రాటజీ డిసైడ్ చేసేవాళ్ళం. అలా అయ్యేది, మాకు అంత ఇది వచ్చేసింది, ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం మేము అని చెప్తాడు. ఇలా చాలా మందితో ఇట్లాగే కళతో వాళ్ళు అవ్వకూడదు, మనం అవ్వాలి, వీళ్ళు అవ్వకూడదు, వీళ్ళు వేసేద్దాం, వీళ్ళు తీసేద్దాం అని సైకిల్ చేసుకుని మనకేం అర్థమైంది? మనకు తెలియాలి కదా, అది సేఫ్గా ఆడారా, అది కన్నింగ్ ప్లానా, అది అమేజింగ్ ప్లానా, మనకు తెలియాలి కదా ఏంటో. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగితే కళ్యాణ్, రీతు, బర్నీ గారు అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆడతా అని చెప్తాడు. సో ఇక్కడి నుంచి టాస్క్ స్టార్ట్ అయింది. బర్నీ అని వచ్చి తనుజ టెల్ మీద స్ట్రాటజీ అంటాడు. ఇంకా సరే చూద్దాం టాస్క్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటారు. సో ఓపెన్ అవగానే అర్థమైంది పెయింట్ టాస్క్ అని అర్థమైంది. యాక్చువల్గా చిన్న ప్లాంక్ పెట్టారు, స్లేట్ పెద్దది పెట్టాలి, అసలు మామూలుగా ఉండకూడదు, 10/10 పెట్టాలి, ఎగిరి రాసేటట్టు బాగుండేది. మళ్ళీ పడిపోతారు, దెబ్బలు తోలితేనే పెట్టుండ్రు, అంటే పెయింట్ అన్ని కింద పడితే జారిపోతారు కదా, దానికోసం పెట్టుండ్రేమో. కళ్యాణ్ ఎవడో కానీ సంచాలకి అయిపోయాడే అంటే ఏంటంటే పెయింట్ రుద్దుకునే టాస్క్ అంటారు. ఇమాన్యుయల్ కళ్యాణ్కి చెప్తాడు ఏంటంటే స్ట్రాటజీ, పెయింట్ మాత్రం వేస్ట్ చేయకు, ఏంటి కలర్ మీద కలర్ కనపడి ఫస్ట్ లైట్గా రాయి, లెట్ దెమ్ వాళ్ళని రాయిని, బర్ణ్యాన్ని రాయిని దానిపైన రాయి అని చెప్తుంటారు. కళ్యాణ్ వెళ్ళంగానే రెడ్ తీసుకుంటాడు. ఈ టాస్క్ మనం ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ రెడ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే. ఇంకా రెడ్ తీసుకునే మ్యాక్సిమం 90% గెలిచే అవకాశం ఉంటుంది. ఎఫర్ట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నా సరే రెడ్ కలర్ వల్ల వాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది. సో కళ్యాణ్ రెడ్ తీసుకుంటే బర్ణ్యాన్ బ్లూ తీసుకుంటాడు. సో సెంటర్లో ఉండే కొన్ని ఇంట్లు ఇస్తాడు, కార్నర్స్, సెంటర్, వీటిల్లో మన హైలైటెడ్ చూసుకో, అది కొంచెం ఎక్కువ వస్తుంది, సంచాలకి బాగా తెలిసిద్ది అని చెప్పి. నెక్స్ట్ తనుజ ఏమో ఇక్కడ బర్ణ్యానికి చెప్తూ ఉంటుంది అనమాట, ఫస్ట్ లైట్గా రాయండి, బజార్ టైం వచ్చేస్తున్నానుగా అప్పుడు మోర్ కలర్ తీసుకొని మోర్ కలర్ రాయండి. సో ఎట్లా మొత్తం అలకండి, మొత్తం నీట్గా ఓకే మ్యాక్సిమం కలర్ తీసుకుని ఎట్లా ముద్రలుగా అలకండి అన్నట్టు ఏదో చెప్తూ ఉంటారు. స్టార్టింగ్ అంతా అంత అక్కర్లేదు, అంత చేయొద్దు, లైట్గా రాయండి, ఎందుకంటే కలర్ లిమిటెడ్ కలర్ కాబట్టి. సో మనం చేద్దాము ఎంతైతే అంత. సో లాస్ట్ మినిట్లో మొత్తం ముద్దలాగా ఒకేసారి వేసేద్దరు కానీ అన్నట్టు చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇటు సైడ్ వెళ్ళి రీతుతో మాట్లాడతాడు. ఇది జాగ్రత్తగా వినండి మా, ఇక్కడ మీకు మంచి క్లారిటీ వస్తుంది, స్కిప్ చేయమాకండి. ఇది కలర్, ఎవరు డిమాన్ ఉంటాడు మేడం, ఈ డిమాన్ షర్ట్ చూసి ఇది కలర్ బాగా, ఇది కలర్, దీని మీద రెడ్ ఉంటే నువ్వు దాన్ని ఏమీ చేయకు. ఎందుకు? రెడ్ మనోడిది, మన కళ్యాణ్ బాబుది, బాబాయ్ నెంబర్ 1. సో కళ్యాణ్ది ఏమీ చేయకు. ఇది ఎక్కడుంటే అక్కడ నీ కలర్ పూసుకోవద్దు, సో కనపడకూడదు మిగతా కలర్. రెండోది బ్లూ కలర్ అనమాట, అది ఎక్కడుంటే అక్కడ నీ కలర్ పూసుకో, అది మాత్రం కనపడకూడదు. సో ఎట్టి పరిస్థితులైనా సరే బ్లూ గెలవకూడదు, ఏదో ఎల్లో అయినా గెలవాలి లేదా రెడ్ అయినా గెలవాలి అంతే, ఇంకోటి మాత్రం కలవకూడదు. సో రెడ్ కనిపిస్తే మాత్రం రెడ్ మీద మాత్రం రాయకని చెప్తాడు. సో రీతు నాది బ్లూ అనగానే అక్కడ లేదో తీసుకున్నారులే అని చెప్పి ఇమాన్యుయల్ ఆపోజిట్ కలర్ ఏది ఉంటే అది కలర్ వదిలేసే, అంటే నేను బ్లూ తీసుకున్నానంటే ఆల్రెడీ అక్కడ తీసేసుకున్నారు కలర్, ఎక్కడ ఆపోజిట్ కలర్ ఏది ఉంటే తను చెప్పేది అర్థం చేసుకోమంటాడు. సో అలాగే కలర్ సేవ్ చేసుకో లాస్ట్ వరకు, లాస్ట్లో ఎక్కువ కలర్ పెడదు కానీ అని చెప్పి అందరికీ అదే అర్థమైంది. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు, మనకి వినిపించలేదు, ఏదో టాస్క్ పేరు ఏదో చెప్పాడు అబ్బా, సరే టాస్క్ పేరు ఏదైతే ఏంటి కానీ. సో కలర్ మాత్రం లిమిటెడ్, ఆ ప్లేట్లు కదపకూడదు, ఆ ప్లేట్లు వేరే పడేయకూడదు, స్విమ్మింగ్ పూల్లో కలర్ పడేయకూడదు, ఇలాంటివే రూల్స్ చెప్పినట్టున్నాడు. దాని తర్వాత సో ఇది, సో క్లియర్ కట్గా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకున్న స్ట్రాటజీ ఏంట్రా అంటే,
ఎట్లాగైనా సరే బర్నీ అన్న గెలవకూడదు, మనం గెలాలి, మన చేతిలో ఆప్షన్ ఉండాలి, మనం వీక్ ప్లేస్తో ఆడాలి, సో మనం మాత్రం గేమ్లో ఉండాలి అని చెప్పి స్ట్రాటజీ. సో ఇప్పుడు మీరు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు, మీకేమనిపిస్తుంది ఈ స్ట్రాటజీస్ అన్నీ ఏంటి అని చెప్పి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఖచ్చితంగా దీనికి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి స్ట్రాటజీస్ కరెక్టే, ఏం రాంగ్ లేవు. సో వీళ్ళు కావాలనే టాస్క్లు ఓడిపోవటం, ఎందుకంటే బిగ్ బాస్ అలాంటి గేమ్లు పెట్టాడు, అక్కడ బుర్ర వాడాలి. మనం గేమ్లో ఉండాలి అంటే ఆడియన్స్కి కనిపించాలి, గేమ్ ఆడినట్టు అనిపించాలి. ఇచ్చేయకూడదు అంటే బుర్ర వాడాలి, గేమ్ ఓడిపోతున్నారు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీస్ పరంగా రైటే, కానీ పక్కన మళ్ళీ మనం నీతులు చెప్పకూడదు, అక్కడ రాంగ్ అయిపోకూడదు. ఏదైనా ఒకటే ఉండాలి. ఈ గేమ్ ఆడుతుందంటే గేమ్ ఆడుతున్నా, పక్కన వాళ్ళ కోసం ఆడుతుంటే పక్కన వాళ్ళ కోసం ఆడుతున్నా, సాక్రిఫైస్ చేశానంటే సాక్రిఫైస్ చేస్తున్నా, అన్నీ కలిపి కొట్టకూడదు. అప్పుడు అది రాంగ్ గేమ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకోండి ఏం చెప్తున్నానని చెప్పి. ఇక్కడ ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, అదే మన వాళ్ళకి ఆల్రెడీ టాస్క్ తెలిసిపోయింది కంటే ముందే డిస్కస్ చేసుకున్నారు. కలర్ఫుల్ టు పవర్ఫుల్ టాస్క్ పేరు. సరే, సంచాలకుగా వీళ్ళని డిసైడ్ చేసుకోమంటాడు బిగ్ బాస్, ఆయన ఇష్టం. సో ఇప్పుడు మళ్ళీ సుమనాన్ని అవుట్ అయ్యాక మళ్ళీ సుమనానికి నెక్స్ట్ టాస్క్లో సంచాలకం చేస్తారు. సో సంజయ్ కాలం డిస్కస్ చేసుకోమంటే సంజన గారు నేను ఆడతాను, ఆల్రెడీ తనుజ మార్నింగ్ చేసింది కదా, నేను చేస్తానంటే వీళ్ళు మళ్ళీ తనుజ పేరే చెప్తారు. దాని తర్వాత ఇంకా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని రూల్స్ చెప్తారు, వేరే వాళ్ళ పెయింట్ తీసుకోకూడదు, ఆ ప్లేట్ తీసుకెళ్ళకూడదు, ప్లేట్ కలపకూడదు, ఇవన్నీ చెప్తారు. దాని తర్వాత వీళ్ళు ఇంకా డెమాన్ ఇమాన్యుల్ మళ్ళీ ఆ డెమాన్ పక్కన కూర్చొని ఇమాన్యుల్తో టాస్క్ కోసం ఏదో మాట్లాడుతుంటారు. బర్నీ సెలక్షను ఈ దెబ్బలు తగలలేదు కానీ ముందు దాంట్లో ఏ చెప్తా ఉంటాడు కానీ పాస్ టాస్క్ కోసం అది బ్యాడ్ లక్ అది అని చెప్పి. దాని తర్వాత కొన్ని సరదాగా జరుగుతాయి. రీతి లిప్స్టిక్ రాసుకోదు, లిప్స్టిక్ రాసుకొని రాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సంజన గారేమో బర్నీ గారికి, ఇమాన్యుల్ అండ్ డెమోనేమో కళ్యాణ్ రీతుకి, సుమనన్న కూడా బర్నీకి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. టాస్క్ స్టార్ట్ అయ్యింది, వెళ్తారు, రాయటం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క లేరు రాయటం స్టార్ట్ చేస్తారు, ఒకరి మీద ఒకరు రాయటం స్టార్ట్ చేస్తారు. మనకేమో అదంతా చూపిరు అనమాట ఎలా రాస్తారని, మధ్య మధ్యలో గ్లిమ్స్ మాత్రం చూపిస్తారు. ఎక్కడ పుష్లు తోసేసుకున్నట్టు కొట్టేసుకున్నట్టు చూపిరు మనకి లైవ్లో. కానీ మీరు కనుక టీవీ ప్రోమో చూస్తే అందులో బర్నీ అన్న కాలు అడ్డం పెట్టి రీతుని పడేయాలని చూడటం, రీతు బర్నీ అన్న పట్టుకోవటం ఏదో పెద్ద ఇష్యూ అయినట్టు కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంకా ఇట్లాంటి ప్రోమోలన్నీ భలే కట్ చేస్తుంటారు. బర్నీ అన్న ఖచ్చితంగా చూస్తే బర్నీ అన్న నెగిటివ్ అయిపోతాడు, కానీ దానికి ముందు రీతు ఒకటి చేసిద్ది, అది ఇలా మాటల్లో బయటకు వచ్చింది అనమాట. అదేంటి చెప్తాను చూడండి. నెక్స్ట్ బజర్ మోగిద్ది. బజర్ మోగిన తర్వాత ఇమాన్యుల్ డామినేటింగ్ అయితే రెడ్డే కనబడుతుంది, రైట్ సైడ్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. సంచాలకుగా తనుజ ఫెయిల్ అయ్యారా అంటే ఫెయిల్ అయ్యారు మా. దేనికి తెలుసా? డెసిషన్ రాంగ్ తీసుకున్నారు అన్నాం. ఆ డెసిషన్ తీసుకునే క్రమంలో తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అంటే అసలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని ఎందుకు అనిపిస్తుంది అంటే తను డిస్కస్ చేయాల్సిన నెసిటీ లేదు వేరే వాళ్ళతో, తన డెసిషన్ కోసం ఇక్కడ డిస్కస్ చేశారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రెడ్డే డామినేటింగ్ కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, మొత్తం అంతా బురదగా ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది, ఏదో కలర్లో ఉంది అంటే ఇవి దూరం వెళ్ళిపోతారు. నేను అనుకున్నా అబ్బా వీళ్ళు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా దూరం వెళ్ళిపోయారు, తెలివైన ఆవిడే అని అనుకున్నా. దూరం వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు. అక్కడికి ఏం చేస్తారు, లాంగ్ లుక్కి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. చూడండి తెలివి, ఇమాన్యుల్ కూడా తనుజ దగ్గరికి వచ్చేస్తాడు, డెమాన్ కూడా తనుజ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ బెండి మీద కూర్చున్న కదా వచ్చేసిన తర్వాత తనుజ ఏమనిపిస్తుంది అని వీళ్ళని అడుగుతుంది. నాకు ఇక్కడ రైట్ అనిపించలే. సంచాలకుగా మన డిసిషన్ మనం తీసుకోవాలి, తీసేసుకున్న తర్వాత అప్పుడు ఎవరికి ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటే తప్పులేదు. సో ఇది చాలా రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఇన్ టు థింగ్స్ అంటారు కదా, అలాగా తప్పుగా చూడటం. సో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్న భావన కలిగింది. దీన్ని కూడా నాగార్జున గారు క్వశ్చన్ చేయొచ్చు, నాకు తెలుసు ఆయన దగ్గర అంత టైం ఉంటే. డెమాన్ ఏమంటాడంటే టఫ్ డెసిషన్ అంటాడు. ఇమాన్యుల్ ఏమో రెడ్ ఎల్లో రెడ్డే కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించట్లా, అసలు బ్లూనే కనిపించట్లా, రెడ్ ఎల్లోనే కనిపిస్తున్నాయి అంటాడు. కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది మిక్స్డ్ కాకుండా ఉండుంటే కనుక కొంచెం రెడ్డే కనిపిస్తుందని చెప్తారు. తనుజ ఇది మిక్స్ అయ్యి కాకుండా ఉండగా కనిపిస్తుంది అని చెప్పి, సో బ్లూని ఈయన అలికేయటం వల్ల ఇదిగా అయిపోయింది అన్నట్టు. అక్కడ రెడ్డే డెసిషన్ రావచ్చు, మనకు కూడా మన కంటికి రెడ్డే కనిపించవచ్చు, కానీ ఇలా డిస్కస్ చేయకూడదు కదా అంటాను నేను. వేరే వాళ్ళ డెసిషన్ అనకూడదు కదా, తన డెసిషన్ తను చెప్పాలి కదా ఓన్గా, వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకోవటం ఎందుకు? అప్పుడు సంచాలకుగా తన ఓన్ డెసిషన్ ఇది, ఓన్ ఇండివిజువాలిటీ ఏదన్నది కదా క్వశ్చన్ వస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం దీన్ని క్వశ్చన్ చేయాలి నాగార్జున గారు. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటో. సో మిక్స్ అవ్వకుండా మూలంతా రెడ్డే ఉంది, పైపైన అంతా కూడా రెడ్డే ఉందని చెప్పి ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు రెడ్డిని డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ పక్క నుంచి సంజన గారిను వీళ్ళు సరదాగా ఇచ్చేస్తారు అనమాట. ఎవరు సుమనన్న మాకు బ్లూ కనిపిస్తుంది, స్కై బ్లూనే కనిపిస్తుంది, మొత్తం అంతా బ్లూనే కనిపిస్తుంది అని చెప్పి. సో బిగ్ బాస్ అడుగుతారు, తనుజ రెడ్డిని డిక్లేర్ చేస్తారు. సో కళ్యాణ్ గెలిచాడు ఈ టాస్క్ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో పాయింట్ ఏమొచ్చిందంటే రీతు వెళ్ళే ముందు బర్నీ అన్న చేతుల్ని ఇలా కొట్టిందంట. దేనికి కొట్టిందంట ఏం చెప్పిందో చూడండి, రీజన్ కూడా బహు విచిత్రంగా ఉంటుంది.
వీళ్ళు కావాలని ఆడి పట్టుకొని ఏదో ఒకటి చేసి ఆయన ఆపేసి వీళ్ళు గెలిచి ఆప్షన్ వీళ్ళ చేతిలో పెట్టుకుందాం అనుకున్నారు. ముందు ప్లాన్స్ అన్ని జరిగినాయి క్లియర్గా. దీనికి కలర్ ఏంటంటే కటింగ్ ఏంటంటే దీనికి నా బ్లూ కలర్ తీసేసుకున్నాడు ఆయన, అందుకని కొట్టారంట. బ్లూ కలర్ తీసేసుకున్నారని ఆయన డిస్టర్బ్ చేశారంట. అసలు చెప్పడం నా కలర్ బ్లూ, నా ఫేవరెట్ కలర్ బ్లూ, నా ప్లాంక్ కూడా బ్లూ కాబట్టి నేను బ్లూ తీసుకుందాం అనుకున్నా, ఆయన తీసేసుకున్నారంటే భరణి అన్న ఏమంటాడంటే ఎలానో కళ్యాణ్ కోసం ఆడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో ఇంకెందుకు వెళ్ళటం, తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం అనుకున్నా అని చెప్పాడు. సో భరణి అన్న కూడా అర్థమైంది కళ్యాణ్ కోసం ఆడుతుంది అని అర్థమైపోయింది. సో భరణి అన్న ఏం అమాయకుడు కాదు, భరణి అన్న ఏం చిన్నపిల్లడు కాదు, భరణి అన్నకి అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థమవుతాయి, క్లియర్గా అర్థమైపోయింది. ఓకే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏదో చేస్తారని. పాతకేం గుర్తొచ్చింది, ఎట్టి ఇసిరేద్దాం అనుకున్నా సరదాగా చెప్తాను, స్విమ్మింగ్ పూల్ వేసేద్దాం అన్నట్టు చెప్తాంటే రీతు ఎందుకు చేయదు, నేను ఫిజికల్ వద్దని చెప్పి నేను కూడా చేసేదాన్ని, కావాలంటే మీరు చేసింటే నేను ఫిజికల్ వద్దని ఆగిపోయా అని చెప్పి సరదాగానే మాట్లాడుకుంటున్నారు. బట్ నిజాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్క లాక్ చేస్తుంటే ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు అని చెప్పి జోకేస్తామంట. ఇద్దరిని కళ్యాణ్ని మిమ్మల్ని ఇద్దరిని ఒక లాక్ చేస్తుంటే అలా పడి ఉండేవాళ్ళు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది రీతు. నవ్వు వస్తుంది. తనుజ ఇది కొట్టింది చూడలేదు నేను, మీరు అలా చేసేపటికి నాకు ఫుల్ కోపం వచ్చింది, ఏంటి నాన్న ఇలా చేశారని చెప్పి. సో ఆ కాలు అడ్డం పెట్టడం చూసి ఏంటి నాన్న ఇలా చేశారని చెప్పి అది ఫుల్ కోపం వచ్చిందంట. తర్వాత తెలిసిందంట కొట్టారు అని చెప్పి, అలా చేతుల మీద ఇలా కొట్టింది అని చెప్పి. భరణి అన్న అసలు వెళ్ళగానే ఇలా కొట్టింది, అలా ఏంటో కొట్టడం అన్నట్టు. సో ఇదేంటి రీతు అంటేనేమో నా బ్లూ అంటుందని. గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కలర్ పూయడానికి వెళ్తున్నప్పుడు ఆ చేతుల మీద కొట్టారంట. నెక్స్ట్ భరణి అన్న అర్థమైంది ఏదో ఉంది, డైలాగ్ వేసాడమ్మా, అర్థమైంది ఏదో ఉందంటే రీతు కాదు నా బ్లూ కలర్ ఇవ్వలేదని చెప్పి నేను కొట్టా అంటారు ఆవిడ. లేదులే మ్యాటర్ ఏదో ఉందలే అని చెప్పి ఆయన. ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అందరికీ అన్నీ అర్థమవుతుంటాయి. నెక్స్ట్ ప్లేట్ ఎత్తుకోవద్దన్నారు కానీ, లేదంటే ప్లేట్ ఎత్తుకొని గార్డెన్ ఏరియా మొత్తం తిరిగేదాన్ని అది అని చెప్తుంది. ఆ బ్లూ కలర్ ప్లేట్ పెట్టుకొని తిరిగేదంట. ఎందుకు తిరిగేవాళ్ళు, తన గేమ్ తను ఆడుకోదా, లేదు తన గేమ్ తనకు పోయినా పర్లా, ఇక్కడ కళ్యాణ్ గెలాలి. భరణి అన్న గెలిస్తే రీతుతోనూ ఇమ్మాన్యుల్తో ఆడతారని ఇమ్మాన్యుల్ పాయింట్ వేసాడు కాబట్టి భరణి అన్న ఎట్టి పరిస్థితులను గెలవకూడదు. సో మన ప్రోమోలో చూపిస్తున్న ప్రకారం ఆయన కాలు పెట్టడం, ఆయన పెట్టేసుకోవడం, ఆయన ఆపేయటం ఇవన్నీ చేస్తే కళ్యాణ్ గెలుస్తాడు. కళ్యాణ్ గెలిస్తే సుమనన్నకి ప్లాన్ చేస్తాడు. సో ఆ విధంగా సుమనన్న కళ్యాణ్ ఆడతారు, ఒకళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు మనం ఎలాగో గేమ్లో సేఫ్గా ఉంటాం నెక్స్ట్ రోజుకి కూడా. అది రీతు ప్లాన్ రీతుది, ఇమ్మాన్యుల్ ప్లాన్ ఇమ్మాన్యుల్ది, కళ్యాణ్ ప్లాన్ కళ్యాణ్ది. వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ప్లాన్ వచ్చింది, ఒక కామన్ ఎజెండా క్రియేట్ అయింది. అది ఇంకో సైడ్ భరణి అన్న ప్లాన్ భరణి అన్నది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ వీళ్ళు ఏమంటారంటే భరణి అన్న మీరు రుద్దకుండా ఉండుంటే అది బురద కాకుండా ఉండేది, మీది కనిపించేది అని చెప్పి. మేబీ రైట్ అయి ఉండొచ్చు, మనకి రేపు చూసాక మనకు అర్థమైంది ఏంటి అని చెప్పి. రీతు నాది ఇంకా ఎల్లో ఎట్లానో కనబడట్లేదు, ఇంకా బ్లూ కూడా కనపడకూడదని చెప్పి నేను మొత్తం ఆయన కొంచెం రుద్దితే నాకు అర్థమైపోయింది, నా ఎల్లో ఎలా కనిపించట్లేదు కదా, బ్లూ కూడా కనిపించకూడదని చెప్పి నేను మొత్తం రుద్దేశాను అంటది. యాక్చువల్గా బ్లూ కనిపించకూడదని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి మీరు ఆడారు. నా ఎల్లో కనిపించకపోతే బ్లూ కనిపించకపోవడం, మీ ఎల్లో కనిపించకపోతే రెడ్ కనిపించకూడదని ఆడచ్చు కదా, కాదు. నెక్స్ట్ ఇప్పుడు ప్లాంక్ వేసే టైం, లోపలికి వెళ్ళారు ప్లాంక్ వేయాలి. సో కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పి ఉత్కంఠ, అసలు మామూలు టెన్షన్ కాదు, నరాలు తెగే టెన్షన్. అది ఎవరికి తెలియని వాళ్ళకి, మనకంతా తెలుసు కాబట్టి ఈజీగా అర్థమైపోయింది సుమనన్న వైపు వేస్తాడని చెప్పి. ఏదో కాసేపు ఆలోచించినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చి సుమనన్న వైపు వేసాడు. భరణి గారు కళ్యాణ్ నాకు పెడతా అని చెప్పావు కదా కళ్యాణ్ అంటే, కళ్యాణ్ అన్న టాస్క్ని బట్టి అని చెప్పానన్నా అంటాడు. సో టాస్క్ని బట్టి ఆయన వేరే చెప్పాడు అంటలేండి, దాని మీద స్టాండ్ అయి ఉండొచ్చు, అది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గానే ఉంది ఆ టాస్క్ ఆయన చెప్పినప్పుడు. దానికోసం కాదు ఇద్దరం ఆడదామని చెప్పి నేను ఫస్ట్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, సుమనన్న వదిలేని చెప్పాను కదా అని చెప్పి. ఇది బాగాలేదు, ఇద్దరం ఆడదామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను కదా వరకు ఓకే, సుమనన్న వదిలేసేది ఏంది, సుమనన్న ఎందుకు వదిలేయాలి నాకు అర్థం కాలా. అలాంటప్పుడు మీరు కళ్యాణ్ వదిలేస్తే ఇమ్మాన్యుల్ వదిలేస్తారు డెవలపర్ కదా, మన ఇద్దరం ఆడదాం అనుకున్నాం కదా, మన ఇద్దరం పోటీ పడి తేల్చుకుందాం. నిన్న ఇట్లాగే టెండర్ వేసారు, ఎవరికి డెమాన్కి వేశారు, ఇప్పుడు రా చూసుకుందాం అని చెప్పి డెమాన్ పడ్డాడు. ఇక్కడ కూడా మీరు ఇట్టగా చేయాలి, సుమనన్న పేరు తీసుకురాకూడదు, రా చూసుకుందాం అని చెప్పి ఆయనే పట్టేసుకున్నాడు. డెమాన్ ఆవేశానికి కళ్యాణ్ ఆలోచనకి తేడా ఇదే, రెండింటికి డిఫరెన్స్ ఇదే. సో నేను ఎవరినైనా ఓడిచ్చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ గెలకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా అయిపోద్ది డెమోన్ది. పరిస్థితులు తగ్గట్టు తను మలుచుకొని గేమ్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బతీయాలి అన్న స్ట్రాటజికల్గా ఆలోచించి బ్రెయిన్ ప్లస్ బలం అన్ని వాడేది కళ్యాణ్ది. ఇద్దరు ఆటకి అదే తేడా. ఈయన ఆటకి ఎందుకు అయిపోతుంది, ఆయన ఆటకి ఎందుకు అయిపోవట్లేదంటే ఇదే డిఫరెన్స్. సో ఇలా ఆడుతున్నాడు కాబట్టి అలా ఐడెంటిఫికేషన్ వస్తుంది, గేమ్లో ఉంటున్నాడు. ఫస్ట్ మన గురించి ఎవరైనా ఆడియన్స్ మాట్లాడుకోవాలంటే మనం గేమ్లో ఉండాలి. డెమోన్కి ఎప్పుడు అయిపోతుంది, గేమ్లో గెలిస్తే అయిపోతుంది. గేమ్ ఆడట్లే, డైరెక్ట్ టాస్క్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఉన్నమని పాయింట్స్ అని మిస్ అవుతున్నాడు. సో బర్నీ అన్న మీద గెలిచి ఉంటే అయిపోతుంది, కానీ ఓడిపోతే బయటికి వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 90% ఉంటాయి, పైగా గేమ్లో కూడా ఉంటాడు. దీన్ని తెలివని అంటాం కదా. అటు జరిగి డెమాన్కి అలా జరిగిన తర్వాత ఎవడంత రిస్క్ తీసుకుంటాడు, సపోర్టే కదా వస్తుంది. సుమనన్న తాడినా కూడా అది అక్కడ హైప్ వస్తుంది, ఇక్కడ గేమ్లో ఉంటాడు, కానీ అది 50-50, ఇది 90-10. దట్స్ ద డిఫరెన్స్.
నెక్స్ట్ సుమనన్న వదిలే అన్నాగానే కళ్యాణ్ ఏమంటాడు, చచ్చా నేను సుమనన్నతో ఆడతానా అన్నట్టు ఏదో అంటాడు. ఆడతానా అని దీర్ఘం తీసినట్టు వదిలేస్తారు. ఓడి మాత్రం లేదు. సో చచ్చా సుమనన్నతోని, కానీ ఆడేది సుమనన్నతోనే, అది మాత్రం ఫిక్స్ అవ్వండి. సో అయ్యో అంటాడు, టాస్క్ బట్టి చూద్దాము, ఇది కొంచెం ఎక్కువ అయింది కదా అని చెప్పి. సో కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఈ టాస్క్ కనుక ఎక్కువ వస్తుంది, నా పాయింట్ వచ్చినప్పుడు చెప్తా ఎందుకు అలా అన్నాడని చెప్పి. సరే వదిలే భరణి అన్న సర్లే, ఏదో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే, ఇట్స్ యువర్ గేమ్, వదిలే అంటారు. మన అనేటప్పుడు అక్కడ అడగకూడదు, ఇంక పెట్టేశాడు కదా, పెట్టక ముందు అడిగితే అడగాలి, మాట్లాడాలి, పెట్టేసిన తర్వాత ఇంక మాట్లాడకూడదు, వదిలేయాలి. నెక్స్ట్ సంజయ్ గారు బయటకు వచ్చి చెప్తారు, ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మీరు మూడో వ్యక్తి అయితే మీతో ఆడాలనుకుంటారు, కానీ వాళ్ళు ఎందుకు ఆడాలనుకుంటారండి భరణి గారు అని చెప్పి ఆయన చెప్తారనమాట. లేదు మా అన్నాడు అలాగని చెప్పి అంటే, సరే సంచాలకుగా ఉంటే రేపు మీరు ఆడేటప్పుడు నాకు ఇవ్వండి అని చెప్పి నేను జెన్యున్గా ఉంటానని చెప్పి ఈవిడ సంచాలక కోసం ఈవిడ. నెక్స్ట్ తనుజ, నేను ట్యాప్ అని చెప్తా ఉన్నాను, మీరు వినిపించుకోండి, ట్యాప్ ఇలా ముద్రలు గుద్దుకొని వెళ్ళమన్నాను, అలకమని లేదు అంటే సర్లే తనుజ అనుకుంటారు. అయినా మీరు డిస్టర్బ్ అయ్యారు నాకు అర్థమైంది అని, అంటే ఆ అమ్మాయి కొట్టడం ఎంత జరుగుతుందో డిస్టర్బ్ అయ్యారంటే, కానీ ఇప్పుడు కూడా నాతో ఆడుతా అన్నాడు, కానీ వెళ్ళి సుమంతో ఆడుతున్నాడు, ఇట్స్ ఓకేలే అంటూ ఉంటారు. సో నేను కూడా ఇచ్చేసాను, గెలుస్తాను కదా ఆడాము, సో గెలవలేదు అనుకుంటారు అనమాట. ఉంటుంది కదా సుమనన్న రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఆడుకుంటాడని చెప్పి అనుకున్నానని చెప్పి. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడేం బెటర్, రేపు ఫ్రెష్గా ఆడుకోవడం ఏదైనా సరే. రీతి వచ్చి నేను బాగా ఆడానా అన్నది. ఇమాన్యుల్ డెమోన్ సూపర్గా ఆడావు, చాలా బాగా ఆడావు, మనసులో సూపర్, మేము అనుకున్నట్టు నువ్వు ఆడావు, నువ్వు ఎంత ఆడాలో నువ్వు అంతే ఆడావు, కరెక్ట్గా ఆడావు, మనసులో ఇంకా గట్టిగా పోడుకొని ఉంటుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ డెమోన్ మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుల్ ఈ డిస్కషన్ చూడండి, ఇది కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడ కూడా కొన్ని పాయింట్లు, అద్భుతమైన పాయింట్లు అట్ట బయటకు వస్తాయి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మధ్యలో 2-3 సార్లు చెప్తాను, సిరాకు పడకండి ప్లీజ్. ఇమాన్యుల్, భరణి అన్నేంద్ర సుమనన్న జోలికి వెళ్ళొద్దన్నట్టు ఏంటి అలాగా, ఎవరైనా ఏమనుకుంటారు, గెలుచుకుంటే వెళ్ళాలనే కదా అనుకుంటారు కదా, సుమనన్న జోలికి వెళ్ళొద్దు అంటే నా జోలికి రండి అంటే ఏంటి ఉద్దేశం, అంటే అలా అనొచ్చా సుమనన్న జోలికి వెళ్ళొద్దు అని చెప్పి? ఎవరైనా ఇక్కడ ఎలా ఆడతారు, గేమ్ గెలుచుకుంటే వెళ్ళాలనే కదా ఆడతారు, నా జోలికి రండి ఆయన జోలికి వెళ్ళొద్దంటే పాయింట్ గుర్తుంచుకోండి, గేమ్ గెలుచుకుంటూ ఆడటానికే కదా ఆడతారు. ఎస్ రైట్, పాయింట్ నెంబర్ 1 నోటెడ్. నెక్స్ట్ సుమనన్నది ఏదో టార్గెట్ చేసేసినట్టు అలా అనిపిస్తుంది, అలా కాదు కదా, ఇక్కడ గేమే కదా ఇక్కడ జరుగుతుంది, సుమనన్నని ఏదో అందరం కలిసి టార్గెట్ చేస్తున్నట్టు అని చెప్పి. ఒకవేళ ఆయన గెలిస్తే చెప్పలేం కదా, ఈ పాయింట్ రైటే, సుమనన్న ఎవరు టార్గెట్ చేయట్లా, ఇలా అంటాం వల్ల వాళ్ళకి అలా అనిపించడం తప్పలేదు. మనం టార్గెట్ చేస్తున్నాం, టార్గెట్ చేయట్లేదు కదా, ఒకవేళ గేమ్ గెలిస్తే మళ్ళీ ఆయనకే కదా అడ్వాంటేజ్, నన్ను గెలిచాడు చెప్పలేం కదా అని మాట్లాడతారు, కరెక్టే. నెక్స్ట్ డెమోన్, రాత్రిది ఈక్వల్గా ఉండుంటే ఏది పెట్టినా అయిపోతుంది కదా అని చెప్పి, రాత్రిలాగా ఏది పెట్టినా కూడా అయిపోవచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్, ఆయనకి అంత లక్ అంటే పెట్టిన ప్రతిదీ పట్టిందల్లా ఒకటి సాధించుకొని వచ్చాడు, దానివల్లే మిగతావి పట్టుకుంటే అయిపోయాడు, లాస్ట్కి మిగిలేది చెప్తారబ్బా ఈ టాస్క్, ఈ చెక్కపెట్టెల టాస్క్ ఏదైతే ఉందో ప్లాంక్స్ టాస్క్, దాని గురించి ఆడతారు. ఆయనకి ఎంత లక్ అంటే భరణి అన్నకి మొత్తం పెట్టుకుందల్లా అయింది, లాస్ట్లో ఒక్కటే ఏదో తేడా కొట్టింది, నీకు ఫస్ట్ నుంచి అన్ని తేడా కొట్టినాయి అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు. సో అది బ్యాడ్ లక్ అన్నట్టు, దాని తర్వాత బ్యాడ్ లక్ అని నమ్ముతాడు అది. నెక్స్ట్ ఇమాన్యుల్, అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చిన తర్వాత ఇమాన్యుల్, ఎవరైనా గేమ్లో ఉండాలనే చూస్తాం కదా, కళ్యాణ్ అయినా నువ్వైనా నేనైనా గేమ్లో ఉండాలని చూస్తాం కదా, కొంచెం 10% ఛాన్సెస్ ఉన్న వాళ్ళతోనే ఆడాలి అనుకుంటాం కదా, టికెట్ టు ఫినాలే కాబట్టి ఇది మేజర్ పాయింట్. ఛాన్స్ ఉండాలి, 10% ఎవరితో ఛాన్స్ ఉంటుంది గేమ్లో ఉండాలి, ఎవరితో అయితే గెలుస్తామో వాళ్ళతోనే ఆడతాం కదా, అందుకనే సంజనా గారితో ఆడాడు మావా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, మీరు అది గేమ్ అనండి నేను ఎగ్రీ చేస్తా, అంతేగాని మంచి మనసుతో చేశారని ఎగ్రీ చేయను. గేమ్ సంజనా గారిని మోసం చేశాడంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో మోసం చేసినట్టే, ఏదో మీకు ఇద్దాం అనుకున్నా మీకు అర్థం కావట్లేదు, ఎలా ఆలోచించాను, నేను ఓడిపోతే అన్నీ మీకే వస్తాయి, ఎలా ఓడిపోతావు నువ్వు అంటే సుమనన్నతో ఆడితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, రెండో గేమ్ ఎట్లా ఎక్స్పోజ్ అయింది అన్నది. ఫస్ట్ మీరు అందరూ అన్నారు లైవ్లో ఫస్ట్ తీసుకెళ్ళి డెమోన్కి వేసాడు అని, నాటకం మావా, ఫ్యాన్స్ నన్ను తిట్టినా కూడా ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ మనం గెలాలనే కదా ఆడతాం అన్నాడు, మరి డెమోన్కి ఎందుకు వేస్తాడు, చిన్నపిల్లడా అంటే గ్రిడ్ కనెక్షన్ లేకుండా వేయడానికి చిన్నపిల్లడు అనుకున్నారు ఏంటి ఇమాన్యుల్, అగ్ని పరీక్ష అన్నీ చూసి వచ్చాడు, సేమ్ నడిచింది, గ్రిడ్కి కనెక్షన్ ఉండాలని తెలియదు అంటారా, అది మినిమం మనందరూ తెలుసుగా, పక్కన అడ్జసెంట్కి వేసుకుంటే వెళ్తాను ఆక్యుపై చేసుకుంటే వెళ్తామని, చిన్న గేమ్లు అన్నీ తెలుసు, అగ్ని పరీక్ష షో చూసినా తెలుసు, ఎక్కడో తీసుకెళ్ళి డెమోన్కి వేసింది షో ఆఫ్, అది తప్పని తెలుసు. నిజంగా డెమో లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఆడాలనుకున్నప్పుడు ఇటేసి కళ్యాణ్ అంతా ఆడాల్సింది, ఎందుకు ఆడలేదు, భరణి అన్నకు కూడా ఉంది, అటేసి భరణి అన్నతో ఆడాల్సింది, మీకు అర్థం కాలేదు అది. సో జస్ట్ షో ఆఫ్ ఏంటంటే ఏదో డెమోన్ తాడేద్దాం అన్నట్టు, కానీ అక్కడ వేస్తే బిగ్ బాస్ తిడతాడు వద్దని తెలిసి చేసి ఇటేసి మళ్ళీ మాట మార్చి అమ్మ గెలిస్తే అమ్మకు వచ్చేసిందని, అమ్మ అక్కడ ఉన్న ఇప్పుడు రీతి అలాంటి పొజిషన్లో ఉంది, సో ఆవిడ కూడా ఎవరు చూస్ చేసుకోకపోతే అలాంటి పొజిషన్లో ఉంటుంది, గేమ్ ఆడుతుంది ఓడిపోతుంది అక్కడే ఉంటుంది.
ఇన్ని క్యాలిక్యులేషన్స్ లేవనుకుంటున్నారా మీరు? సుమనన్నతో ఎందుకు ఆడలేదు మీరు అడగచ్చు. సుమనన్నతో ఆడితే అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ అయిపోతాడు. ఎందుకంటే సుమనన్నకి గట్టిగా ఉంది బయట పాజిటివిటీ, అంటే అక్కడ జనాలు అరవటం కానీ ఇదంతా. సో ఫస్ట్ అక్కడ ఆడితే నెగిటివ్ అయిపోతాడు కాబట్టి ఆళ్ళ. కానీ ఆయన ఇంటర్నల్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది చెప్పి నేను ఇది ఆడుతున్నానంటే తప్పే లేదు, కానీ భయపడతాడు అది చెప్పడానికి. సో ముందు ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. అదే ప్రాబ్లం ఇమాన్యుయల్తో. ఓపెన్గా చెప్తున్నా, మీరు ఎట్లా ఫీల్ అయిన ఫ్యాన్స్ నాకు తెలియదు కానీ బట్ నాకు అనిపించింది మాత్రం ఇది. ఎవరైనా గేమ్లో ఉండాలని చూస్తాం కదా, కళ్యాణ్ అయినా నేనైనా నువ్వైనా సరే గేమ్లో ఉండాలని చూస్తాం కదా, కొంచెం 10% ఛాన్స్ ఉన్నతోనే ఆడాలనుకుంటాం కదా. టికెట్ టు ఫినాలే ఇది. ఇది టికెట్ టు ఫినాలే. ఈ సుమనన్నకు కూడా ఇదేసి చెప్పాల్సింది టికెట్ టు ఫినాలే అన్నా, ఇంక తప్పదు. గేమ్లో ఉండాలంటే ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నిన్ను తర్వాత వాళ్ళని కాన్ఫిడెన్స్ కోసం ఫస్ట్ నేను తీసేస్తున్నా అని చెప్పి తీసేసుకుంటూ వెళ్ళిపోవటమే. అలా ఆడితే దీనికన్నా బెటర్ అప్రిషియేషన్ వచ్చేది. అవును ఇది గేమ్ ఇలాగే ఆడాలి, కానీ చెప్పకు, ఇంకో మాట చెప్పకు. నేనేది అది ఎప్పుడు ఎలా తిరుగుతుందో మనం చెప్పలేము. తనుజ మీద సుమనన్న అంతసేపు పట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో బర్నియాన నీ మీద గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో మనకు ఛాన్సులతోనే గేమ్ ఆడాలి అని అనుకుంటారు ఎవరైనా సరే, అది మ్యాటర్. నెక్స్ట్ డెమాన్. నేనేమనుకున్నా అంటే నువ్వు తనుజ కళ్యాణ్ రీతు మీ నలుగురు కొంచెం ఆయన స్ట్రాటజీలు ఆయన చెప్తాడు. నాకన్నా కొద్దిగా తెలివైన వాళ్ళు అన్నట్టు ఏదైనా పజిల్స్ కానీ ఏదైనా వస్తే కంపారిటివ్గా కొంచెం టఫ్ అయిద్దని మిగతా వాళ్ళు నేను అనుకోలేదు. కట్ చేస్తే ఆయన మీద, అంటే ఎవరినైతే తక్కువ అంచనా వేశాడో బర్నియాన్ని ఆయన మీద ఓడిపోయాడు. లైఫ్లో మనం బాగా నేర్చుకోవాల్సిన లెసన్ ఇది. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎవడు ఎటు నుంచి ఎటు తిరుగుతాడో చెప్పలేము. నన్ను జాబ్ లేదని నన్ను ఎక్కిరించిన వాళ్ళ దగ్గర జాబ్ కోసం నన్ను జాబ్ రికమెండ్ చేయండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జాబ్ ఇప్పించాం కూడా మన వాళ్ళకి, అని మా రిలేటివ్స్లో లేదు. సో అలా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. అందరినీ నీట్గానే ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కలర్స్ కానీ మెమరీ కానీ వస్తే మీ ఇద్దరితో ఆడతాను, ఎందుకంటే తనుజ అయితే ఇంకొంచెం ఆడికి కొంచెం బాగా గుర్తుంటే ఆడికి కొంచెం అడ్వాంటేజ్ కాబట్టి మీ ఇద్దరితో ఆడేవాడిని అని చెప్పి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ అంటే ఎవరితోనే ఆడటానికి గేమ్ పరంగా ఆడేవాడిని అని చెప్తున్నాడు అనమాట. సో డెమాన్లు ఎన్ని లేవు, ఇన్ని స్ట్రాటజీస్ లేవు డెమాన్లో ఉన్న పాజిటివిటీ ఇది, డెమాన్లో ఉన్న మంచి గుణం ఇది. గేమ్ ఓకే. డెమాన్ ఏంటి, ఎప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలి. నేను బలవంతుని, నేను బలంగా ఆడతా, నా స్టామినా ఇది, నా మైండ్ గేమ్ అయినా సరే, నా తెలివితేటలైనా, నా ఫిజికల్ స్ట్రెంత్ అయినా ఏదైనా సరే. సో స్ట్రాటజీస్ ఉండవు గేమ్లో. సో డైరెక్ట్గా వెళ్ళి బర్నియానతో పెట్టుకోవడం, ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళని ఆపుతున్నట్టు అవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో అది తనకు సాటిస్ఫాక్షన్. డెమాన్ అలాంటిది. ఈ కన్నింగ్ స్ట్రాటజీస్, ఈ సేఫ్ స్ట్రాటజీస్ అలాంటివి ఉండవు డెమాన్ దగ్గర. అదొక డిఫరెన్స్. ఇమాన్యుల్ ఇప్పుడు కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇమాన్యుల్ చెప్పే మాట్లాడండి. ఇంకా చెప్తుంటే మీకు ఇంకా నేను చెప్పే పాయింట్లు ఇంకా గట్టిగా ఎక్కితే, బర్నియాన్న మాటలు పట్టించుకోకు, నువ్వేం మాట ఇవ్వలేదు కదా అంటాడు. అంటే నాతో ఆడతానన్నావు కదా, ఎందుకు సుమనానికి వేసామని చెప్పి. కళ్యాణ్ లేదు అతని గేమ్లో అలసిపోయి ఉంటే నేను తీసుకునేవాడిని, అంటే ఈ గేమ్ బాగా ఆడి ఆయాసం వచ్చి ఉంటే తీసుకునేవాడిని, ఎందుకంటే నాకు తొందరగా బూస్టప్ అయిపోద్ది, ఆయన బూస్ట్ అయితే నాకు తొందరగా ఆయాసం తీరిపోద్ది, ఆయన తీరదు కాబట్టి అని చెప్పి. ఇమాన్యుల్ ఏమిటంటే ఎవరైనా ఎందుకు రిస్క్ చేసుకుంటారు చెప్పు. సో నువ్వు అటు వేసుకొని ఎందుకు రిస్క్ చేసుకుంటే ఇటే సుమనంతోనే ఆడతావు. కళ్యాణ్ బాగా అలసిపోతే అప్పుడు అనుకున్నానని చెప్తాడు. సో లేదంటే డైరెక్ట్గా చేసేవాడిని, అదే మామూలుగా ఇదంతా. నెక్స్ట్ ఆయన ఎందుకు సుమనన్న మీదకి ఎందుకు వెళ్తున్నాడు అంటే అర్థం కాలేదు అనగానే, ఆయన ఎందుకు అంటున్నాడు సుమనన్న మీదకి వెళ్ళిపోతున్నాను అయ్యని చెప్పి, అంటే ఏదో టార్గెట్ చేసినట్టు నాకు అర్థం కాలేదంటే, ఇమాన్యుల్ ఏదో అందరం ఆయన్ని అటాక్ చేస్తున్నట్టు ఆయనే కనబడుతున్నాడు. సో అలా వస్తుంది ఫీలింగ్ బయటికి, మనందరం ఏదో ఆయన అటాక్ చేసేస్తున్నట్టు. సో ఆ విధంగా ఆయన అంటున్నాడు అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, ఇద్దరికి సేమ్ పాసిబిలిటీ కదా, ఇప్పుడు చెప్పలేం కదా, ఇప్పుడు ఆయనకి ఎంత పాసిబిలిటీ ఉందో నాకు ఎంత పాసిబిలిటీ ఉందని మాట్లాడతాడు. ఎందుకంటే గేమ్ చూశాక సుమనన్నతో గెలిచేస్తాం అంటే, ఒకవేళ నేను ఇటు వేయకుండా ఇటు వేసి ఉంటే బర్నియానతో ఎవరితో వేసి ఆడి ఉంటే, ఆ గేమ్ చూసిన తర్వాత, గేమ్ ఆడిన తర్వాత, అరే సుమనన్నతో ఆడింటే ఈ గేమ్ని గెలిచేవాడిని, అలాంటి రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు అని చెప్పాడు. ఇది కరెక్ట్. నువ్వు మొహమ్మద్ చెప్తున్నావు, నేను సుమనన్నతో ఆడతానని చెప్పి డైరెక్ట్ చెప్పాడు. వెనకాల నాకు భయం లేదని ముందేమో ఎట్లా చేసి అట్లా కాదు, ఆన్ ఫేస్ ఉన్నాడు. కళ్యాణ్ కరెక్ట్గా ఉన్నాడు. గేమ్ చూసాక సుమనన్నతో గెలిచేసేవాడిని కదా అని రిగ్రెట్ ఉండకూడదు అంటాడు ఇమాన్యుల్. కరెక్ట్, ఇది టికెట్ ఫినాల్ ఇది అని కరెక్ట్. ఎట్టయితే చెప్పాడాడో అట్లా చెప్పాడితే ఖచ్చితంగా కరెక్టే. నేను మళ్ళీ ఆడి రిస్క్ చేయదలుచుకోలేదు. బర్నియానతో ఆడి ఇప్పుడు డిమాండ్ ఓడిచ్చే, తను ఓడిచేస్తే బయటికి వెళ్ళిపోతాడు కదా. సో నేను ఎందుకు రిస్క్ చేస్తాను, నేను సుమనన్నతో గేమ్లో ఉంటాను. రైట్ స్ట్రాటజీ, రైట్ అప్రోచ్, నో బడీ విల్ క్వశ్చన్ యూ. ఎవరు ఏమన్నారు, గేమ్ రా బాబు అంటారు. అరే నువ్వు బలవంతుడు ఆడచ్చు కదంటే గేమ్ రా బాబు అని నేనే చెప్తాను. ఇమాన్యుల్ కూడా సంజన గారితో ఏమంటే మీరు ఆడితే నేను గెలుస్తాను ఏంటంటే, గేమ్ రా బాబు, ఇందులో బాండ్స్ ఏముంటాయి, ఆవిడ ఫీల్ అవటం కానీ ఇంకా తప్పదు కదా, గేమ్ అన్న గిట్టాగా ఆడాలి కదా అని. కాదు అక్కడ కూడా ఆయన వేరే బాండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. తనుజ జోలికి వెళ్ళలేదు, రీతు జోలికి వెళ్ళలేదు. అంటిల్ అన్లెస్ అన్ని ఆప్షన్లు ఏదాకా వెళ్ళడు.
అవి వేరే పాసిబిలిటీస్, అవి వేరే లెక్కలు, వేరే ఎక్కాలి అవన్నీ, మనం ప్రూవ్ చేయలేని లెక్కలు ఎక్కాలి అవన్నీ, అవి వేరే వేరే బాండ్స్ అయ్యి. నెక్స్ట్ కష్టపడి గెలుచుకునేది ఎందుకు, ఏదైనా సరే కష్టపడి గెలుచుకునేది ఎందుకు, నెక్స్ట్ గేమ్ మనం ఈజీగా ఆడుకోవడానికి కదా, అంటే మన చేతిలో ఆప్షన్ ఉంటుంది, మనం ఈజీగా ఆడుకోవడానికి కదా, అదే ఆట అదే రూల్ కదా, సో అందుకని నువ్వు గెలుచుకున్నావు, వాళ్ళ మాటలు ఈ మాటలు వినాల్సిన అవసరం లేదంటారనమాట. డెమోనేమో మధ్యాహ్నం గేమ్ నేను ఎవరితో అయినా సరే, నేను కనుక బ్లూ తీసుకుని, ఆయన బాధలు ఆయన అన్నాడు, నేను ఎవరితో అయినా మధ్యాహ్నం గేమ్ ఓడిపోయేవాడిని, ఎందుకంటే నేను బ్లూ తీసుకున్నాను కాబట్టి ఓడిపోవాడిని, రెడ్ తీసుకుంటే గెలిచేవాడిని అని చెప్పి, అంటే రెడ్ మీద ఈజీగా ఉన్నాయని చెప్పి. అక్కడ రెడ్ ఈజీ దానికన్నా కూడా ఆయన పిక్ చేసిన ప్లాన్స్ ఆయనకు అదృష్టం కొద్ది కలిసి వచ్చినాయి, తీసుకున్నట్టు. నాగార్జున దీనికోసం క్వశ్చన్ చేస్తారేమో మరి. ఫస్ట్లో ఫిట్ అయింది, లాస్ట్ ఎక్కడో ఇంక ఎక్స్చేంజ్ పెడితే ఎక్కడో ఉంది, అక్కడి నుంచి మొత్తం ఎక్స్చేంజ్ పెట్టుకుంటూ వచ్చేవాడికి నాకు టైం అయిపోయింది కదా అని చెప్తుంటాడు. కొన్ని ఇంకేం అనలేమని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్, సర్ఫెక్సల్ ఏదో స్పాన్సర్ టాస్క్ లాంటి జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ మరి వాళ్ళ దగ్గర నుంచి ఏంటి అవి కబాబులు దుబ్బేశాడు కదా, సో దానికి ఇదిగా ఒక టీ, నెక్స్ట్ మస్కా బన్నులు ఏవో పంపించి మస్కా కొట్టాడు మొత్తానికి. దాని తర్వాత డెమోన్ అన్న 5th వీక్ వెళ్ళిపోవాలని ఉందన్న, అన్న లాస్ట్కి వచ్చేసాం, ఇంకొకసారి గుర్తు చేస్తా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సారీ డిస్టర్బెన్స్గా ఉంటే, సో మర్చిపోతున్నానని చెప్పి. అన్న మర్చిపోతా కామెంట్ చేస్తారు తెలుసా, ఏంటి ఒక ఆయన కామెంట్ చేశాడు, అన్న సారీ అన్న లైక్ కొట్టడం మర్చిపోయాను, అలా చూస్తా మర్చిపోయానంట, కామెంట్ చేసి లైక్ కొడుతుంది, నన్ను ఆరబట్టించడానికి. నాకు 15th వీక్ వెళ్ళిపోవాలని ఉంది, సో ఆ ఏవి చూసుకోవాలని ఉంది. అదేంటి ఎమ్మెల్యే చాలా టెస్టులు ఉంటాయి లాస్ట్ వారం అంటే రీతో చెప్తుంది, అదే 14th వీక్లో ఉంటే టెస్ట్ లాస్ట్ వీక్లో ఎందుకు ఉంటారా, ఏముండవు అని చెప్పి. సో మళ్ళీ ఆ టాస్క్ కోసం వాటి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏదో అంటాడబ్బా, దానికో దీనికో పడుతుంది మైండ్లో ఉంది, ఎంత నార్మల్ టాక్ అనుకుంటా. అది ఆ టాస్క్ కోసం పెట్టింది తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి, 24 ఏవో ఉన్నాయంట, 24లో ఎక్కడ పట్టిద్ది. సో మీరందరూ ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే మీరందరూ పెడితేనే చూసారా ఎంత టైం పెట్టిందో అని అంటారు చాలామంది. అదే 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ కూడా, ఆడియన్స్ ఇందాక ఎపిసోడ్ రివ్యూ కింద కామెంట్ చేసిన దాంట్లో, వాళ్ళకి చూసారా ఎంతసేపు పట్టింది అంటే, అవును పట్టిద్ది, అది టైం పట్టే టాస్కే, టైం పట్టని టాస్క్ కాదు. అదేంటి ఆల్రెడీ పెట్టేస్తున్నవి మార్చుకుంటూ రావాలి, ముందుంటే ఇంకొంచెం తక్కువ టైం పెట్టేదేమో, అంతమంది కాకుండా సింగిల్గా పెట్టుకుంటూ ఉంటే. అలా అని చెప్పి బర్నీ అన్నకి లక్కు కలిసి వచ్చింది, బర్నీ తీసుకున్నట్టు వచ్చేసింది. సో ఇది టైం పట్టే టాస్కే, టైం పట్టని టాస్క్ కాదు. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఆ టాస్క్లో లోపాలు లేవు, ఆ ప్లాన్స్లో లోపాలు లేవు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బిగ్ బాస్ మాకు అన్యాయం చేస్తారంటే, బిగ్ బాస్ ఏమి డెమాన్ నువ్వు బ్లూ తీసుకో, బాబు బర్నీ నువ్వు రెడ్ తీసుకో అని చెప్పలా, వాళ్ళు రెడ్ బ్లూ అక్కడ పెట్టారు. రెడ్ బ్లూ పెట్టిన తర్వాత మీరు ఏం తీసుకుంటారు మీ ఇష్టం అంటే, బర్నీ అన్న రెడ్ తీసుకున్నాడు, తిందాన్ని వదిలేశాడు, అన్న నాకు రెడ్ అంటే ఇష్టం అంటే నేను తీసుకుంటానంటే సరే అని చెప్పి బ్లూ తీసుకున్నాడు. అది జరిగింది. ఇందులో బిగ్ బాస్ మీద నెట్టాల్సిన విషయం లేదు ఇక్కడ, బిగ్ బాస్ ఏం చేయలే, మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైనా సరే. ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చేశాను. నెక్స్ట్ అంతమంది వస్తే అంత టైం పోయింది, నొక్కనే చేస్తే ఇంకెంత టైం పట్టిద్ది అని అంటాడనమాట. ప్లాంక్ తీసుకున్నప్పుడు పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళందరికన్నా ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ రాంగ్ అని చెప్పి ఎత్తి తీసి అటు మార్చాలి. తీసుకుంటే పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. బట్ టైం పట్టేదేమో మేబీ, ఎందుకంటే అక్కడ ఉన్న ప్లాంక్స్ మన చేతికి దొరికింది కూడా కరెక్ట్ ప్లాంక్ దొరకాలి. బర్నీ అనక అలా దొరికినాయి. దాని వెనకాల లాజిక్ ఏమైనా ఉంటే నాగార్జున వచ్చినప్పుడు చెప్తారు, అటు సైడ్ ఉన్నవన్నీ వరుసగా ఉన్నాయో, ఇటు సైడ్ ఉన్నవన్నీ వరుసగా ఉన్నాయో, అలా బర్నీకి సీక్వెన్స్లో దొరికినాయనో ఏదో చెప్తారు, లేదంటే లేదు. నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ పెద్ద ఆయన అడిగాడు కాబట్టి ఇచ్చేసాను, సో అదే మైనస్ అయిపోయింది ఆ టాస్క్లో అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఇమాన్యుల్ అందరూ పడుకుంటారు. ఇమాన్యుల్ ఏమంటే టికెట్ ఫినాలే కొట్టాలరా తమ్ముడా, డెమోన్తో ఇంత కష్టపడాం కదా తమ్ముడా, టికెట్ ఫినాలే కొట్టాలరా అంటాడు. నాకేమనిపించిందంటే, కప్పిస్తాంరా బుజ్జి అంటే, నువ్వేంటి ఆ స్వామి ఫినాలే టికెట్ అడుగుతావు, బాలకని టికెట్ ఇస్తావంటే ఏదో విధంగా నాకు నేల మీద కూర్చోబెట్టి సినిమా చూపించమన్నాడంట. అలా ఉంది, డైరెక్ట్గా కప్పిస్తామని చెప్పి అందరూ ఇక్కడ అంత ఇదయ్యారు ఒక 10 వారాల వరకు. ఎందుకంటే వంక పెట్టలేని గేమ్ ఆడాడు, చిన్న తప్పులు అందరూ చేశారు, తినవి ఉన్నాయి, బట్ బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది ఈ సీజన్లో ఇమాన్యుల్ది అని చెప్పి అనుకుంటే, తీరా వస్తే ఈ వీక్ నామినేషన్ చేస్తే నామినేషన్ వద్దంటారు, నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చి ఇంకా అయిపోయిందిలేండి. అంటే మన గొంతు తీసుకోవడం చెప్తే అయిపోయింది, అది 10th వీక్ వరకే. అక్కడి నుంచి కంటిన్యూస్గా వస్తే ఏదైనా ఉంటుంది, కానీ విషయం లేనట్టే. ఇంకా ఛాన్స్ లేదు, మనం దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఏదైనా డెమోని ఈరోజు బర్నియాన్ని కొట్టి టికెట్ ఫినాల్ కొట్టి కొంచెం ఒక ఎలిగెలిగుంటే మేబీ థర్డ్ పొజిషన్కి డెమోన్ ఎవరైనా ఏదైనా పుష్ చేయవాళ్ళేమో. బర్నియాన్ని కొట్టినా కూడా మనం ఆశ్చర్యపోవసంలా, బర్నియాన్ని థర్డ్ ప్లేస్కి పుష్ అయినా కూడా, ఎందుకంటే నామినేషన్స్లో ఉంటా ఉన్నాడు. ఇన్ని వారాల్లో మళ్ళీ ఆయన వరుసగా 2 సార్లు వచ్చాడు అంతేనా. తర్వాత అంటే ఫస్ట్ మొత్తం ఓవరాల్గా 3 సార్లు వచ్చినట్టు ఇమాన్యుల్ ఇప్పటికీ బాగుంది, 3 సార్లు వచ్చి థర్డ్ ప్లేస్ అంటే టికెట్ ఫినాల్లో కొడితే చెప్పలేండి, లేదంటే 4వ సారి వస్తాడు.
సో ఇది మన మిడ్ నైట్ టాక్స్ ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి పాయింట్ కవర్ చేశాను. నా ఒపీనియన్స్ పెట్టాను హానెస్ట్గా నాకేమనిపించింది అని చెప్పి. సో నేను రాంగ్ అయి ఉండొచ్చు, బట్ దట్స్ మై ఒపీనియన్. నాకు అర్థమైంది అది. సో మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి రెస్పెక్ట్ఫుల్ వేలో. కొంతమంది కొన్ని ఒకళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారు అబ్బుత్లీ అని. సో నేనైతే బ్లాక్ చేస్తున్నాను. తర్వాత మీ కామెంట్స్ అనేవి కనిపించవు అనమాట. సో మీ ఇష్టం అది, మీరు ఎలా ట్రీట్ చేస్తారు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని మీరు అనుకుంటున్నారని చెప్పి. సో రెస్పెక్ట్ఫుల్గా మీరు కామెంట్స్ పెట్టండి. అందరు చదువుతారు, నేను చదువుతాను. ఎవరు వేరే వాళ్ళు మన కామెంట్స్ వల్ల హట్ అవ్వకూడదు. దానివల్ల మనకేం రాదు కదా. మనం హట్ చేస్తే తిరిగి ఏదో విధంగా మనం కూడా హట్ అయ్యే పరిస్థితికి వస్తాం. ఎనీవే ఇంక ఇక్కడ సాగదీని కానీ నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. గుడ్ నైట్. ఇంకా రేపు మార్నింగ్ ప్రోమోలో కూడా ఇదే ఉంటుంది కాబట్టి ప్రోమో అనాలిసిస్ ఏం లేదు. మధ్యాహ్నం ఏదైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్తో వీడియో చేసుకుందాం. అందరూ అప్డేట్స్ మీద వీడియో అడుగుతున్నారు కాబట్టి అప్డేట్స్ మీద చేయాలన్న భయమే లేండి. ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.